నమస్కారం. ఈరోజు రీజనింగ్లోని టాపిక్ లాజికల్ రీజనింగ్. సో ఇక్కడ మనం లాజికల్ రీజనింగ్లో స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ మరియు స్టేట్మెంట్స్ అండ్ ఇన్ఫరెన్స్ గురించి తెలుసుకుందాం. మొదటిగా స్టేట్మెంట్ అంటే ఏంటి? సో స్టేట్మెంట్ వచ్చేసి ఏ స్టేట్మెంట్ ఈస్ ఏ ఫార్మల్ అకౌంట్ ఆఫ్ సర్టన్ ఫ్యాక్ట్స్, అంటే స్టేట్మెంట్ ఈస్ ఏ ఫార్మల్ అకౌంట్ ఆఫ్ సర్టన్ ఫ్యాక్ట్స్ అండ్ డిసిషన్స్ ఆర్ సిచ్యువేషన్. అంటే మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్ వచ్చేసి మనకు ఒక ఫ్యాక్ట్ కావచ్చు, లేకపోతే ఒక డిసిషన్ తీసుకునేది కావచ్చు, లేకపోతే ఒక క్వశ్చన్ కూడా కావచ్చు. సో ఏమైనా కావచ్చు అనమాట. ఇక్కడ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే మనకు ఇచ్చిన స్టేట్మెంట్కి మనము దాని మీద మనకు ఒక యాక్షన్ తీసుకోవాలన్నమాట. అంటే ఇచ్చిన స్టేట్మెంట్కి ఒక యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అంటే ఏమేమి విషయాలు దృష్టిలో పెట్టుకొని యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. అసలు కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన స్టేట్మెంట్కి మనం ఒక డిసిషన్ తీసుకోవాలి. ఆ డిసిషన్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ డిసిషన్ కావచ్చు, లేకపోతే ఇచ్చిన సిచ్యువేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కావచ్చు. సో ఇలా దేనికైనా మనకు ఒక డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అంటే మనకు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మనం కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటాం. సో మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, అంటే దాంట్లో ప్రాబ్లమ్ ఇవ్వచ్చు, లేకపోతే ఒక సిచ్యువేషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఒక ఫ్యాక్ట్, ఏదైనా ఒక ఫ్యాక్ట్ కూడా ఇవ్వచ్చు. సో మనము ఆ సిచ్యువేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి, లేకపోతే ఆ సిచ్యువేషన్ ఒక తగ్గించడానికి, లేకపోతే ఒక ప్రాబ్లమ్ని తగ్గించడానికి, ఒక సిచ్యువేషన్ ఎలివేట్ చేయడానికి. సో ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటాం అనేది ఇక్కడ మనం కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్లో కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి, కొన్ని రూల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 అది వచ్చేసి ఆ రూల్స్ వచ్చేసి ఆల్వేస్ ఇంపార్షియల్ థింకింగ్. అంటే మనం ఒక డిసిషన్ తీసుకునే ముందు, మనం ఒక యాక్షన్ చేసే ముందు అది ఎప్పుడు మనం ఇంపార్షియల్ థింకింగ్ ఉండాలి. అంటే మనం అది ఇప్పుడు మనం ఇంపార్షియాలిటీ అనేది ఉండకూడదు. అంటే ఒక్కరికి మాత్రమే సపోర్ట్ చేయడము, ఇంకొకరికి సపోర్ట్ చేయడము అలా ఉండకూడదు. ఎప్పుడు మనం ఇంపార్షియల్ థింకింగ్, అందరికీ సపోర్ట్ చేస్తూ, జనరల్గా అందరికీ సపోర్ట్ చేస్తూ ఒక ఇండివిజువల్కి సపోర్ట్ చేయకుండా చేయడమే ఇంపార్షియల్ థింకింగ్. ఇంకొకటి ఎప్పుడు ఇండివిజువల్ పర్సెప్షన్ ఉండకూడదు. ఇంకోటి ఎప్పుడు మనకి ఇండివిజువల్ పర్సెప్షన్ అనేది ఉండకూడదు. అంటే ఇప్పుడు నా ప్రకారం, నా ఉద్దేశం ఇలా ఉంది, నా ప్రకారం ఇలా చేస్తే బాగుంటుంది అనేది ఇక్కడ మనము కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోకూడదు. సో కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు ఎలా ఉండాలి అంటే, కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడు వచ్చేసి జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. అంటే మనం ఇవన్నీ తీసుకునే యాక్షన్ అందరికీ జనరల్గా ఉండాలి. సో మనం ఎప్పుడైనా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు ఆ డిసిషన్ వచ్చేసి ఒక ఆర్గనైజేషన్లో ఉన్న రూల్స్కి లోబడి ఉండాలి. అంటే మనకు ఉదాహరణకి మనకు భారతదేశం ఉంది, భారతదేశంలో ఒక రాజ్యాంగం రాసుకున్నాము. ఇప్పుడు మనం తీసుకునే యాక్షన్ ఏదైనా ఎలా ఉండాలంటే రాజ్యాంగంకి లోబడే ఉండాలి. సో ఆ విషయం మనం అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఒక ఆర్గనైజేషన్ గురించి మాట్లాడితే ఆర్గనైజేషన్స్లో ఉన్న రూల్స్ ప్రకారం లోబడే ఉండాలి. అదే మనం ఒక సోషల్ ఇష్యూ కానీ, ఒక ఎకనామిక్ ఇష్యూ కానీ, సో ఇలాంటి ఇష్యూస్ తీసినప్పుడు మనము ఒక రాజ్యాంగము, లేకపోతే ఆర్బీఐ, లేకపోతే బ్యాంకులు, వాళ్ళ రూల్స్ లోబడి మాత్రమే మనం ఒక యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి వచ్చేసి నో హార్ష్ డిసిషన్స్. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనము హార్ష్ డిసిషన్స్ తీసుకోకూడదు. అంటే వాళ్ళని చంపేయాలి, వాళ్ళని తీసేయాలి. సో ఇలాంటి హార్ష్ డిసిషన్స్ అనేవి మనం చాలా తక్కువ వరకు తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా ఇంకో రూల్ వచ్చేసి మన యాక్షన్ వచ్చేసి పాజిటివ్గా ఉండాలి. అంటే మనం తీసుకున్న యాక్షన్ ఇప్పుడు పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదు. అంటే ఇప్పుడు మనము ఒక యాక్షన్ తీసుకున్నాము, ఆ యాక్షన్ ఇప్పుడు ఇంకో ప్రాబ్లమ్ని క్రియేట్ చేయకూడదు. సో యాక్షన్ అనేది ఎప్పుడు సొల్యూషన్ ఇవ్వాలి. సో యాక్షన్ షుడ్ నాట్ క్రియేట్ ద అనదర్ ప్రాబ్లమ్. అంటే నో యాక్షన్ కాజెస్ ద అనదర్ ప్రాబ్లమ్. ఎప్పుడైనా మనం ఒక యాక్షన్ తీసుకుంటే ఆ యాక్షన్ అనేది ఇంకొక ప్రాబ్లమ్ని సృష్టించకూడదు. ఇంకోటి వచ్చేసి అనాలిసిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద లాజిక్. అంటే మనం తీసుకునే యాక్షన్ ఎలా ఉండాలి, మనం తీసుకునే కోర్స్ ఆఫ్ యాక్షన్, మనం తీసుకునే కార్యాచరణ ఎలా ఉండాలి అంటే ఆ కార్యాచరణ వచ్చేసి ఒక లాజిక్తో ఉండాలి. అదొక ట్రూత్, యూనివర్సల్ ట్రూత్ అయినా పర్వాలేదు. అంటే మనం ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది ఒక యూనివర్సల్ ట్రూత్ అనమాట. సో అలాంటి యూనివర్సల్ ట్రూత్ దానికి లోబడి ఉన్నా పర్లేదు, లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి లోబడి ఉన్న చేసినా కూడా పర్లేదు. అంటే ఒక అభ్యర్థి కోర్స్ ఆఫ్ యాక్షన్, కార్యాచరణ తీసుకునే ముందు ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒకటి వచ్చేసి ఇంపార్షియల్ థింకింగ్ ఉండాలి. నెంబర్ 2 ఎప్పుడు కూడా జనరలిస్టిక్గా ఉండాలి మన వ్యూ, అంటే ఓన్లీ కొందరి కోసం మాత్రం చేయకూడదు. ఇంకోటి ఎప్పుడు హార్ష్ డిసిషన్స్ తీసుకోకూడదు. మన డిసిషన్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, మన డిసిషన్ ఎప్పుడు లాజిక్తో ఉండాలి. మనం తీసుకున్న డిసిషన్ ఇంకో ప్రాబ్లమ్ని క్రియేట్ చేయకూడదు. సో ఈ విషయాలు ఒక అభ్యర్థి గుర్తుపెట్టుకొని వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు. సో ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ మీడియంస్లో సార్ నేను చదువుతాను. వైల్ హండ్రెడ్స్ ఆఫ్ చిల్డ్రన్ కపుల్స్ ఆర్ వెయిటింగ్ టు హ్యావ్ ఎ చిల్డ్రన్ ఫర్ అడాప్టేషన్, children are sold by some agencies to foreigners for a huge sum of money. The agencies source children from poor sections of the society illegally అంటున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ప్రవచనం ఏంటి అంటే, సంతానం లేని అనేక వందల మంది దంపతులు పిల్లలను దత్తత తీసుకోవడానికి ఎదురు చూస్తుంటే, కానీ కొన్ని సంస్థలు అధిక మొత్తం ఆశించి పిల్లలను విదేశీయులకు అమ్ముతున్నాయి. సో ఇక్కడ చాలామంది ఎవరైతే పిల్లలు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ దత్తత తీసుకోవడానికి రెడీగా ఉన్నా కూడా
కొన్ని ఏజెన్సీలు ఏం చేస్తున్నాయంటే వీళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఫారినర్స్కి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నాయి అని మనకు ఒక సిచ్యువేషన్ ఇచ్చారు ఇక్కడ. అంటే ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అనమాట. మనకి ప్రాబ్లం ఉంది, దాంట్లో మనకి సిచ్యువేషన్ కూడా ఉంది. అంటే ఇక్కడ మనకి ప్రాబ్లం ఇచ్చారు. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటి యాక్షన్ తీసుకుంటే ఈ ప్రాబ్లం తగ్గించవచ్చు, లేదా ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయొచ్చు అనేది ఇక్కడ మనకి దాని ప్రకారం మనకి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సంఘంలోని పేదవారి వద్ద నుంచి, ఇక్కడ చూడండి, సంఘంలోని పేదవారి దగ్గర నుంచి సంస్థలు పిల్లలను కొనుగోలు చేస్తున్నాయి. అంటే ఇక్కడ దీస్ ఏజెన్సీస్, కొన్ని సంస్థలు పిల్లలను కొనుగోలు చేసి వాళ్ళు ఫారినర్స్కి ఎక్కువ రేటుకు, అంటే విదేశీయులకి ఎక్కువ రేటుకి అమ్ముతున్నాయి. సో మనకి ఇండియాలో చాలామంది రెడీగా ఉన్నా కూడా దత్తత తీసుకోవడానికి ఫారినర్స్కి చాలా ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు అనేది మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారు. సో ఈ ప్రాబ్లమ్కి మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. యాక్షన్ 1 ఒకటి వచ్చేసి ఈ విషయాన్ని గమనించడానికి ఒక సంఘాన్ని నియమించాలి. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో అసలు ఆ ప్రాబ్లం నేచర్ ఏంది, అసలు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది, ఎంత హార్ష్గా జరుగుతుంది, అంటే ఎంత ఎక్కువగా ఉంది, ఎంత తక్కువగా ఉంది అనేది మనం తెలుసుకోవడానికి వాటి మీద సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా మనకు ఒక కమిటీ అనేది చాలా అవసరం. కాబట్టి ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉందంటే పాజిటివ్గా ఉంది, కాబట్టి ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్ వచ్చేసి మనకి కరెక్ట్ అవుతుంది. సో ఈ కమిటీ షుడ్ బి కన్స్టిట్యూటెడ్ టు లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ అంటే అది 100% కరెక్ట్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ పాజిటివ్ యాక్షన్. సో మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక పాజిటివ్ యాక్షన్ మనం ఇక్కడ తీసుకోవాలి. రెండోది, a law should be enacted to make it mandatory for all nursing homes and hospitals to record births and deaths and to admit abandoned children in the specified homes అన్నారు. అంటే ఇక్కడ అన్ని నర్సింగ్ హోముల్లోనూ ఆసుపత్రుల్లోనూ జనన మరణాలు ఖచ్చితంగా నమోదు చేయాలనే ఒక చట్టాన్ని తీసుకొని రావాలన్నమాట. ఒక చట్టాన్ని తెస్తూ అనాథ శిశువులను నిర్దిష్ట శరణాలయాలకు పంపాలని నిర్ణయించాలి అంటున్నారు. సో ఇది యాక్షన్ ఎలా ఉంది అంటే ఈ యాక్షన్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. ఎలా అంటే ఎంతమంది పుడుతున్నారు పిల్లలు, ఎంతమంది మరణిస్తున్నారు, సో ఎంతమంది అంటే మిగిలిన పిల్లలు ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళని ఎలా స్పెసిఫిక్ హోమ్స్ పంపించి ఎవరైతే అబాండెంట్ చిల్డ్రన్ ఉంటారో అంటే వదిలేసి వెళ్ళింటారో వాళ్ళని స్పెసిఫిక్ హోమ్స్లో చేర్చి వాళ్ళ డేటా కూడా మన దగ్గర ఉన్నట్టయితే సో మన దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది అనాథలుగా ఉన్నారు, అన్ని డేటా మన దగ్గర ఉంటే అసలు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే ఒక విషయాన్ని మనం అవగాహన చేసుకోవచ్చు. కాబట్టి మనకు కూడా ఇదే ఒక పాజిటివ్ యాక్షనే. కాబట్టి రెండు కూడా కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మూడో చూద్దాము. అడాప్షన్ బై ఫారినర్స్ షుడ్ బి కంప్లీట్లీ బ్యాన్డ్. అంటే ఇక్కడ ఏమంటున్నట్టే విదేశీయులను దత్తకు పూర్తిగా నిషేధించాలి. ఇక్కడ చూడండి, పూర్తిగా నిషేధించాలి అనేది ఇక్కడ చాలా హార్ష్ డిసిషన్, చాలా హార్ష్ డిసిషన్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి హార్ష్ డిసిషన్స్ తీసుకుంటే మనకు ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ మనకి తప్పు అవుతుంది. కాబట్టి ఇక్కడ మూడో కోర్స్ ఆఫ్ యాక్షన్ తప్పు, 1, 2 మాత్రమే కరెక్ట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు 1 and 2 మాత్రమే, ఓన్లీ 1 and 2 మనం ఇక్కడ చెప్పొచ్చు. ఈ ప్రశ్న ఏంటంటే రక్షణ దళాలు ఖచ్చిత నిఘా ద్వారా రాత్రి నేరాలు తగ్గించగలిగిన పట్టపగలు దోపిడీలు, గొలుసు దొంగతనాలు వగైరాలు ఎక్కువగా అవుతున్నాయి. అంటే ఇక్కడ ఆల్దో స్ట్రిక్ట్ విజిలెంట్ బై ద పోలీస్ హ్యాస్ బ్రాట్ డౌన్ ద రేట్ ఆఫ్ నైట్ క్రైమ్స్. అంటే రాత్రిపూట చాలా విజిలెంట్గా ఎక్కువగా ఉన్నారు, అంటే చాలా గస్తీ ఎక్కువైంది. సో ఈ గస్తీ ఎక్కువడం వల్ల రాత్రిపూట నేరాలు బాగా తగ్గాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డే లైట్ రాబరీస్ అండ్ చైన్ స్నాచింగ్ ఎక్సెట్రా హ్యావ్ ఓన్లీ ఇంక్రీజ్డ్. అంటే పగలు జరిగే ఏవైతే నేరాలు ఉంటాయో, అంటే ఇప్పుడు చైన్ స్నాచింగ్ కానీ లేదా పగలుపూట దొంగతనాలు కానీ ఇలాంటివి బాగా ఎక్కువయ్యాయి అంటారు. అంటే మనకి ఇక్కడ కూడా ఒక సిచ్యువేషన్ ఇచ్చారు. ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఒకటి పాజిటివ్ ఉంది, అదంటే రాత్రి వేళల్లో బాగా నేరాలు తగ్గాయి. కానీ ఇంకో పక్క వచ్చేసి మనకి ప్రాబ్లం ఇచ్చారు. సో ఆ ప్రాబ్లం ఏంటంటే పగటిపూట బాగా నేరాలు పెరిగాయని. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని అడుగుతున్నారు. సో మొదటిది, ద పోలీస్ షుడ్ బి ఆస్క్డ్ టు స్టాప్ ఇట్స్ విజిలెన్స్ ప్రోగ్రామ్ డ్యూరింగ్ నైట్స్ అంటున్నారు. అంటే రాత్రి వేళల్లో రక్షణ దళాలు నిలుపుదల చేయాలి అంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి పగలు, రాత్రి అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు రాత్రి బాగుంది కదా అని చెప్పేసి మనము రాత్రిపూట గస్తీ తీసడానికి వీలు లేదు. అంటే ఇది మనకి డిసిషన్ లాజిక్గా లేదు. అంటే ఇది ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ద లాజిక్. కాబట్టి ఏదైతే లాజిక్ ఫాలో కాదో ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది మనకి ఇక్కడ తప్పు అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ కోర్స్ ఆఫ్ యాక్షన్ 1 అనేది అంటే కార్యాచరణ 1 అనేది ఇక్కడ మనకి తప్పు అయిపోయింది. ఇప్పుడు రెండోది చూద్దాం. పట్టపగలు దోపిడీలు, గొలుసు దొంగతనాలు చేసే నేరస్తులను చంపే అధికారం రక్షణ దళాలకు ఇవ్వాలి అన్నారు. సో ఈ డిసిషన్ చూడండి చాలా హార్ష్ డిసిషన్. అంటే ఇక్కడ చంపే అధికారం అంటున్నారు. అంటే ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, ఇక్కడ దోపిడీలు, గొలుసు దొంగతనాలు, అంటే దోపిడీలకు గొలుసు దొంగతనాలకు నిజంగా వాళ్ళని చంపేయాలా అంటే ఇక్కడ చెప్పకూడదు. అంటే చాలా హార్ష్ డిసిషన్ కిందకి వస్తుంది. సో మనం హార్ష్ డిసిషన్స్ కూడా మనము కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఎప్పుడు మనము తీసుకోకూడదు. ఇప్పుడు మూడోది, పగటి వేళ నేరాలు ఉపేక్షించకుండా ఉండేటట్లు రక్షణ దళాలు వ్యూహాలు రచన చేయాలని ఆదేశించాలి. ద పోలీస్ షుడ్ బి డైరెక్టెడ్ టు రీఓరియంట్ ఇట్స్ స్ట్రాటజీ సో దట్ డే లైట్ క్రైమ్స్ ఆర్ నాట్ ఇగ్నోర్డ్. సో ఇది వచ్చేసి ఇక్కడ చూసుకుంటే బాగా మనం ఒక పగటిపూట ఎందుకు నేరాలు జరుగుతున్నాయో మనం దానికి ఒక స్ట్రాటజీ వేయాలి. సో ఎందుకు జరుగుతున్నాయో కారణాలు తెలుసుకోవాలి. సో వాటిని
కారణాలు తెలుసుకొని వాటిని తగ్గించాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్ 3 అనేది చాలా పాజిటివ్గా ఉంది. సో ఇట్స్ ఏ పాజిటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ టు డిక్రీజ్ ద ప్రాబ్లం. అంటే ఒక ప్రాబ్లం తగ్గించడానికి కోర్స్ ఆఫ్ యాక్షన్ చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి థర్డ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈజ్ కరెక్ట్. అంటే ఇక్కడ ఓన్లీ 3ది మాత్రమే కరెక్ట్. ఈ క్వశ్చన్ ఏమన్నారంటే బ్యాంక్ ఉద్యోగులు మళ్ళీ సమ్మె చేయాలని నిర్ణయించారు. ఇది ఒక స్టేట్మెంట్. సో మనకి ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయీస్ హ్యావ్ డిసైడెడ్ టు గో ఆన్ స్ట్రైక్ అగెయిన్. మళ్ళీ అంటున్నారు, ఇక్కడ మళ్ళీ స్ట్రైక్ అనేది ఇక్కడ వెళ్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో ఎలాంటి కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలో, అంటే ఎలాంటి కార్యాచరణ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఉద్యోగుల డిమాండ్ను అంగీకరించాలి అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది అంటే మొదటిగా అంటే ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రతిసారి స్ట్రైక్ వెళ్తున్నప్పుడల్లా వాళ్ళ డిమాండ్స్ని అంగీకరించాలా వద్దా అంటే ఇక్కడ వీడేమంటున్నారు అంటే ఇక్కడ వీళ్ళు అంగీకరించాలి అంటున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు స్ట్రైక్ ఎందుకు వెళ్ళారు, వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళ డిమాండ్లు తీర్చదగ్గేటివా లేవా అనేది ఒకసారి మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. సో ఆ విషయాలు ఏంటో గ్రహించకుండా ప్రతిసారి స్ట్రైక్ వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేయాలి అంటాం అనేది ఇక్కడ మనకి కరెక్ట్ కాదు. అంటే ఇది మనకి లాజిక్ ప్రకారం ఇది మనకి ఇక్కడ కరెక్ట్ కాదు కాబట్టి 1 అనేది ఇక్కడ మనకి తప్పు అయిపోతుంది. సో మనకి ఇక్కడ కోర్స్ ఆఫ్ యాక్షన్ 1 అనేది ఇక్కడ మనకి తప్పు అని చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి ద ఎంప్లాయీస్ గోయింగ్ ఆన్ స్ట్రైక్ షుడ్ బి సాక్డ్. అంటే సమ్మెకుపై వెళ్ళే ఉద్యోగులను తొలగించాలి అన్నారు. అంటే ఇప్పుడు ఒకసారి మనము రాజ్యాంగంలో మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో రాజ్యాంగంలో మనకి కొన్ని అంటే ప్రతి వ్యక్తి అంటే ప్రతి ఆర్గనైజేషన్స్కి సమ్మెకు వెళ్ళే హక్కు ఉంది. ఇక్కడ ఒకసారి సమ్మెకు వెళ్ళే హక్కు ఉన్నప్పుడు మనకి రాజ్యాంగంలో ఆల్రెడీ మనకి అక్కడ రాసుకున్నాం కాబట్టి, కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఎంప్లాయీస్ గోయింగ్ ఆన్ స్ట్రైక్ షుడ్ బి సాక్డ్. ఎవరైతే ఎంప్లాయీస్ స్ట్రైక్ వెళ్తున్నారో వాళ్ళని తీసేయాలి అన్నది. అంటే ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విరుద్ధంగా ఉంది. సో ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విరుద్ధంగా ఉందో అది కూడా మనకి ఏమవుతుంది, ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా మనకి ఇక్కడ తప్పైపోతుంది. ఇప్పుడు 3వ చూద్దాం. ద డిమాండ్స్ మేడ్ బై ద ఎంప్లాయీ షుడ్ బి సింపాథెటికల్లీ కన్సిడర్డ్. అంటే ఉద్యోగుల డిమాండ్ను సామరస్యపూర్వకంగా పరిగణించాలి అన్నారు. సో ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఉన్న ఉద్యోగాలు ఎప్పుడైతే డిమాండ్స్ ముందు పెడతారో ముందు వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది మనం ఇక్కడ పరిగణించాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. అంటే వీఆర్ టేకింగ్ ఏ పాజిటివ్ స్టెప్ టువర్డ్స్ ద సొల్యూషన్. అంటే మనం ఒక సొల్యూషన్ తీసుకుని రావడానికి ఒక పాజిటివ్ స్టెప్ వేసాం కాబట్టి ఇక్కడ కోర్స్ ఆఫ్ యాక్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఆన్సర్ వచ్చేసి మనకు ఓన్లీ 3 అని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్నలో స్టేట్మెంట్ ప్రవచనం. ఒక విశ్వవిద్యాలయ గ్రంథాలయాధికారి గ్రంథాలయంలోని పుస్తకాలు చోరీ పెరిగిందని నివేదించాడు. అంటే ఇక్కడ స్టేట్మెంట్ వచ్చేసి యూనివర్సిటీ లైబ్రరీన్ రిపోర్టెడ్ ఇంక్రీజ్డ్ కేస్ ఆఫ్ థెఫ్ట్ ఆఫ్ బుక్స్ ఫ్రమ్ ద లైబ్రరీ. ఇక్కడ మనకు ఒక సిచ్యువేషన్ ఇచ్చారు. ఈ సిచ్యువేషన్ ఉంది, ఇక్కడ ప్రాబ్లం కూడా ఉంది. ఈ సిచ్యువేషన్లో ఒక ప్రాబ్లం ఉంది, అదేంటంటే ఇక్కడ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఇక్కడ యూనివర్సిటీ లైబ్రరీ నుంచి. అంటే ఇప్పుడు మనం ఏమి యాక్షన్ తీసుకోవాలి అంటే దొంగతనాలు ఆపడానికి మనం ఏమి యాక్షన్ తీసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. కోర్స్ ఆఫ్ యాక్షన్. స్ట్రిక్టర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ షుడ్ బి పుట్ ఇన్ ద ప్లేస్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ సచ్ ఇన్సిడెంట్స్. అంటే అలాంటి సంఘటనలు జరగకుండా మరింత ఖచ్చితమైన నిఘా ఏర్పాటు చేయాలి అంటున్నారు. అంటే ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి ఇది సొల్యూషనా కాదా అంటే ఆ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్. ఎలా అంటే ఇప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి నిఘా పెంచాల్సిన అవసరం ఎంతన్నా ఉంటుంది. అంటే దిస్ ద పాజిటివ్ యాక్షన్. ఈ యాక్షన్ అనేది మనకి చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి కోర్స్ ఆఫ్ యాక్షన్ 1 అనేది ఇక్కడ మనం కరెక్ట్. ఇప్పుడు 2వ చూద్దాము. All the students in the university should be made to pay a hefty fine in order to replace the lost books. అంటే పోయిన పుస్తకాల స్థానంలో కొత్త వాటిని పొందటానికి అందరు విద్యార్థుల నుంచి ఎక్కువగా జరిమానా అన్నారు. అంటే ఎక్కువగా జరిమానా విధించి వసూలు చేయాలి అన్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువగా జరిమానా అనే వర్డ్ వచ్చేసి హార్ష్ వర్డ్, అంటే నెగిటివ్. అంటే ఇప్పుడు పోయిన బుక్స్కి ఎక్కువగా జరిమానా, పిల్లల నుంచి ఎక్కువగా జరిమానా విధించి బుక్కులు కొనడం అనేది ఇక్కడ చాలా తప్పు. అంటే ఇక్కడ కంప్లీట్లీ నెగిటివ్, చాలా ఎక్కువ జరిమానా అనేది చాలా నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనకి ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకి తప్పు అయిపోతుంది. అంటే దిస్ వెరీ హార్ష్ యాక్షన్. ఇంకోటి అంటే లాజికల్ కూడా ఫాలో కాలేదు. సో ఇప్పుడు విద్యార్థులను వాలంటరీగా వచ్చి అంటే స్వచ్ఛందంగా వచ్చి డబ్బులు ఇస్తే బుక్స్ కొనుక్కోవడానికి అది కొంచెం పాజిటివ్ ఉంటుంది. కానీ ఇలా ఎక్కువగా జరిమానా విధించి పిల్లల్ని ఇబ్బంది పెట్టి, ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లల్ని ఇబ్బంది పెట్టి మరీ తీసుకోవడం అనేది ఇక్కడ చాలా హార్ష్ డిసిషన్ కాబట్టి స్టేట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ బి అనేది ఇక్కడ తప్పైపోయింది. అంటే ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనకి ఓన్లీ బి మాత్రమే కరెక్టు, అంటే సారీ ఏ మాత్రమే కరెక్టు. అంటే ఆన్సర్ 3, 1 మాత్రమే ఇక్కడ మనకి కరెక్ట్ అయ్యింది. ఇప్పుడు మనం లాజికల్ రీజనింగ్లోని మరో ఏరియా చూద్దాం. దీంట్లో వచ్చేసి స్టేట్మెంట్ అండ్ ఇన్ఫరెన్స్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, మనకు ఒక ఇన్ఫరెన్స్ ఉంటుంది. సో స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఏ స్టేట్మెంట్ ఈజ్ ద ఫార్మల్ అకౌంట్ ఆఫ్ సర్టన్ ఫ్యాక్ట్స్. ఒక స్టేట్మెంట్ వచ్చేసి ఇట్స్ ఏ ఫార్మల్ అకౌంట్ ఆఫ్, దాంట్లో ఫ్యాక్ట్స్ ఉండొచ్చు, లేకపోతే వ్యూస్ ఉండొచ్చు, లేకపోతే ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు. సో దాన్ని మనం ఒక స్టేట్మెంట్ అంటాం. సో మనము ఈ స్టేట్మెంట్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్డ్స్ విత్ ఫ్యాక్ట్స్, వ్యూస్, ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యువేషన్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇప్పుడు మనము ఇన్ఫరెన్స్ సాల్వ్ చేయాలి అంటే మనకి జనరల్గా మనం ఊహ అంటాము. సో ఇన్ఫరెన్స్ కూడా మనం సాల్వ్ చేయాలంటే దీంట్లో మనం కొన్ని రూల్స్ అనేవి మనం కూడా ఫాలో కావాలి. అది మొదటిది ఏంటంటే ఇక్కడ మనము లాజిక్ అనేది అప్లై చేయాలి. సో మనకి ఇక్కడ ఇచ్చిన దానికి సిచ్యువేషన్కి లాజిక్ అనేది అప్లై చేయాలి.
రెండోది వచ్చేసి మనం దీంట్లో అజంప్షన్ చేయవచ్చు, అంటే ఇచ్చిన ప్రాబ్లంకి సో దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, సో ఇలా కూడా చేయొచ్చు అని మనకి ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రమే. అంటే మనం ఏదైనా చేసేది స్టేట్మెంట్కి రిలవెంట్గా ఉండాలి, ఇర్రిలెవెంట్గా ఉండకూడదు. అంటే మనం తీసే ఇన్ఫరెన్స్ కూడా, మనం తీసుకునే ఇన్ఫరెన్స్ కూడా మనం ఎక్కడి నుంచి ఇన్ఫరెన్స్ తీసుకుంటాము అంటే మనం జనరల్గా స్టేట్మెంట్ నుంచి ఇన్ఫరెన్స్ తీసుకుంటాము. కాబట్టి ఇన్ఫరెన్స్ అనేది ఎప్పుడు మనకి స్టేట్మెంట్కి రిలవెంట్గా ఉండాలి, స్టేట్మెంట్కి ఇర్రిలెవెంట్గా ఎప్పుడు మనకి ఉండకూడదు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు, ఎప్పుడన్నా సరే కొన్ని పదాలు వస్తాయి, అంటే అన్నీ అంటే ఆల్, నో అంటే కాదు, నెవర్ అంటే ఎప్పటికీ కాదు, మస్ట్ అంటే ఖచ్చితంగా, షుడ్ అంటే కూడా మళ్ళీ ఖచ్చితంగా. సో ఎప్పుడైనా మనకు అన్నీ, ఖచ్చితంగా, ఎప్పుడు కుదరదు, అలా ఎప్పటికీ అసలు కాదు, ఇలాంటి వర్డ్స్ ఎప్పుడైనా మనం చూసినప్పుడు మనకి దాదాపు ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకి ఇక్కడ తప్పు అవుతుంది. దాదాపు అంటున్నాను, అంటే ఒక్కొక్కసారి కరెక్ట్ కూడా కావచ్చు. సో అభ్యర్థి ఇలాంటి వర్డ్స్ చూసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ ఇంకోసారి స్టేట్మెంట్ చదివినట్టయితే మనకి ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం ఎలాంటి ఇన్ఫరెన్స్ తీసుకోవచ్చు అంటే దానికి వచ్చే రిజల్ట్ తీసుకోవచ్చు, లేకపోతే దానికి వచ్చే అడ్వైస్ తీసుకోవచ్చు, లేకపోతే రెమెడీ అంటే ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి మనకి ఏమన్నా ఒక సొల్యూషన్ వస్తుందా, ఒక రెమెడీ వస్తుందా అంటే మనము వాటిని కూడా మనం తీసుకోవచ్చు. అంటే అప్పుడు ఆ ఇన్ఫరెన్స్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ లాజిక్ అప్లై చేయాలి, అసంప్షన్స్ చేయవచ్చు. సో కొన్ని పదాలు ఎప్పుడైనా సరే ఆల్, నో, నెవర్, మస్ట్, షుడ్ వచ్చినప్పుడు మనం కొంచెం బాగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే 90% పైన ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు, అంటే ఆల్, నో, నెవర్, మస్ట్ అండ్ షుడ్ వచ్చినప్పుడు తప్పైపోతుంది అనమాట. అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకి తప్పైపోతుంది. తర్వాత చూస్తే అడ్వైజ్, రెమెడీ, రిజల్ట్ ఏది వచ్చినా సరే, ఇప్పుడు మనకి ఒక అడ్వైస్ వచ్చినా దానివల్ల, లేకపోతే ఒక రెమెడీ ఇచ్చినా, అంటే ఒక సొల్యూషన్ రెమెడీ ఇచ్చినా, లేకపోతే ఒక అడ్వైస్ ఇచ్చినా, ఒక రిజల్ట్ అంటే దాన్ని స్టేట్మెంట్ చూసిన రిజల్ట్ అయినా సరే అది కూడా మనకి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. సో వీటి మీద మనము ఈ రూల్స్ని అప్లై చేస్తూ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మనం ఇక్కడ చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది. ఈ స్టేట్మెంట్ వచ్చేసి ఇన్ ద యూనివర్సిటీ ఎగ్జామినేషన్ మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ రైట్స్ ఇన్ ద హిందీ మీడియం అన్నారు. అంటే ఇక్కడ ప్రవచనం వచ్చేసి ఒక యూనివర్సిటీ పరీక్షలలో ఎక్కువ మంది అభ్యర్థులు అన్నారు. ఇక్కడ అందరూ అనట్లేదు, ఒకసారి గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ ఇది ఒక కీవర్డ్ అండి, మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అంటున్నారు ఇక్కడ. అంటే ఎక్కువ మంది అభ్యర్థులు హిందీ మాధ్యమంలో రాస్తారు, రైట్ ఇన్ హిందీ మీడియం. సో దీని నుంచి నేను ఏం ఇన్ఫరెన్స్ తీసుకోవచ్చు, ఏం ఊహించవచ్చు అనేది చూద్దాం ఒకసారి. ఆల్ ద క్యాండిడేట్స్ హూ అపియర్ ఇన్ ద ఎగ్జామ్ రైట్ ఆన్సర్స్ ఇన్ హిందీ అన్నారు. ఇక్కడ చూడండి, ఆల్ అంటే అందరూ అన్నారు, ఇక్కడ నేను ఎక్కువ మంది అన్నారు. ఇక్కడ ఎక్కువ మంది అంటే అందరూ కాదు. సో ఎక్కువ మంది అన్నప్పుడు అందరు కాదు కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను తీసుకోలేను. అంటే ఆల్ ద క్యాండిడేట్స్ హూ అపియర్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్ రైట్ ఆన్సర్స్ ఇన్ హిందీ అంటున్నారు. ఈ పరీక్షలో హాజరయ్యే అభ్యర్థులు అందరూ అన్నారు. సో అది చెప్పాను మీకు ఇంతకుముందే, అందరూ, లేకపోతే ఓన్లీ ఇది మాత్రమే, లేకపోతే కాదు, అసలు వీలు పడదు, నెవర్ ఎప్పటికీ కుదరదు, ఇలాంటి వర్డ్స్ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ కేసులు అంటే మ్యాక్సిమం కేసులు అంటే 95% వరకు ఇలాంటి ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో అన్నీ, అస్సలు కాదు, కొందరు, ఇలాంటి విషయం మనకి ఎప్పుడు తప్పు అవుతుంది అనమాట. అసలు కాదు అనేవి ఎప్పుడు మనకి తప్పు అయిపోతుంది. ఇప్పుడు రెండో చూద్దాం. ఇన్ దిస్ ఎగ్జామినేషన్ నో క్యాండిడేట్ రైట్ ఆన్సర్స్ అదర్ దాన్ ఇన్ హిందీ. అంటే ఈ పరీక్షల్లో హాజరైన అభ్యర్థులు ఎవరు హిందీ మాధ్యమంలో తప్ప మరో మాధ్యమంలో సమాధానం వ్రాయరు. ఇక్కడ చూడండి, తప్ప అన్నారు. అంటే హిందీ మాధ్యమంలో తప్ప అంటే నెవర్ అంటున్నారు. ఇక్కడ మనకి ఇక్కడ వర్డ్ చూస్తే మనకు రైట్ ఆన్సర్స్ అదర్ దాన్ హిందీ, అంటే వాళ్ళు ఓన్లీ అంటే వచ్చిన క్యాండిడేట్, నో క్యాండిడేట్ అన్నారు. ఇక్కడ మళ్ళీ కూడా నో అంటున్నాడు, అంటే అస్సలు ఏ క్యాండిడేట్ కూడా అంటున్నారు. అంటే ఇన్ దిస్ ఎగ్జామినేషన్ నో క్యాండిడేట్ రైట్ ఆన్సర్స్ అదర్ దాన్ ఇన్ హిందీ అంటున్నారు. అంటే అందరు విద్యార్థులు ఇక్కడ కూడా హిందీలో రాస్తారంట. ఇక్కడ అందరు విద్యార్థులు అనేది మళ్ళీ ఇక్కడ మనకి తప్పు వస్తుంది. అందరు విద్యార్థులు హిందీ మీడియంలో అనేది ఇక్కడ కూడా మనకి తప్పు వస్తుంది. కాబట్టి మనకి ఇన్ఫరెన్స్ రెండోది కూడా మనకి ఇక్కడ తప్పు అయిపోతుంది. అలానే మోస్ట్లీ క్యాండిడేట్స్ విత్ హిందీ మీడియం అపియర్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్, అంటే హిందీ మాధ్యమంగా ఉన్న అభ్యర్థులు ఎక్కువగా పరీక్ష రాస్తారు అంటున్నారు. ఇక్కడ ఎవరు రాస్తారంటే హిందీ మాధ్యమంగా ఉన్న అభ్యర్థులు మాత్రమే పరీక్ష రాస్తారంటే, ఎక్కువగా వాళ్ళే పరీక్ష రాస్తారంటే మిగతా వాళ్ళు పరీక్షలు చాలా తక్కువ మంది రాస్తారని చెప్తున్నారు. సో ఇది కూడా ఆ ఇన్ఫరెన్స్ నుంచి తీసుకోవచ్చా లేదా, ఇది ఒక లాజిక్ ఫాలో అవుతుందా లేదా, ఇది ఒక రిజల్టా, అంటే ఇచ్చిన ఇన్ఫరెన్స్ ఇది ఒక రిజల్ట్గా పరిగణించవచ్చా లేదా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. అంటే హిందీ మాధ్యమంగా ఉన్న అభ్యర్థులు ఎక్కువగా ఈ పరీక్ష హాజరవుతారు అన్నారు. సో మనం ఈ రిఫరెన్స్ అనేది మనం ఇక్కడ ఎక్కువగా ఓన్లీ హిందీ వాళ్ళే వస్తారు అనేది కూడా కొంచెం ఇక్కడ అంబిగ్విటీ అన్నమాట. అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్కి ఇది కొంచెం అంబిగ్విటీగా ఉంది. సో మనం ఇది కొంచెం పక్కన పెడదాం. తర్వాత ఇప్పుడు నాలుగో చూద్దాం. సమ్ క్యాండిడేట్స్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్ రైట్ ఇన్ హిందీ, కొందరు విద్యార్థులు మాత్రం పరీక్ష హిందీలో రాస్తారు అంటారు. అంటే హిందీ మాధ్యమం ఉన్న కొంతమంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారు అన్నారు. సో ఇక్కడ తప్పేం లేదు. ఇక్కడ సమ్ క్యాండిడేట్స్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్స్ రైట్ ఇన్ హిందీ అంటున్నారు. అంటే ఇక్కడ చూస్తే ఇన్ ద యూనివర్సిటీ ఎగ్జామినేషన్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ రైట్స్ ఇన్ హిందీ అన్నారు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే ఇక్కడ మనకి
అందరు కాకపోయినా కూడా ఎక్కువ మంది అన్నారు. అంటే ఎక్కువ మంది అంటే మనం కొందరైనా తీసుకోవచ్చు. సో అది కొందరైనా మనం తీసుకోవచ్చు కాబట్టి మనకి ఇక్కడ 4 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. సో ఇన్ఫరెన్స్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సమ్ క్యాండిడేట్స్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్స్ రైట్ ఇన్ హిందీ, అంటే ఎక్కువ మంది ఉన్నారు, అంటే ఎక్కువ మంది హిందీలో రాస్తారన్నారు. సో ఎక్కువ మందిలో హిందీ రాస్తారంటే కొందరు విద్యార్థులు హిందీలో రాస్తారని అంటున్నారు కాబట్టి ఎగ్జామ్లో, అది మనకి ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. సో వీ కెన్ టేక్ దిస్ ఇన్ఫరెన్స్. ఇప్పుడు మరో స్టేట్మెంట్ అండ్ ఇన్ఫరెన్స్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మెనీ సైన్స్ కాలేజియేట్స్ ఆర్ హైలీ క్రియేటివ్, అంటే చాలామంది సైన్స్ కాలేజీలో చదువుతున్న వాళ్ళు, అంటే సైన్స్ విద్యార్థులు ఆర్ హైలీ క్రియేటివ్ అన్నారు. ఇక్కడ ఏమంటారంటే సైన్స్ కళాశాల విద్యార్థులు చాలామంది తెలివిగలవారు, అంటే ఇక్కడ ప్రవచనం చదవాలి. చాలామంది సైన్స్ కళాశాల విద్యార్థులు చాలా సృజనాత్మకంగా ఉంటారు. చాలామంది సైన్స్ కళాశాల విద్యార్థులు చాలా సృజనాత్మకంగా, అంటే హైలీ క్రియేటివ్గా ఉంటారు అంటున్నారు. క్రియేటివ్ పర్సన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అన్నారు. అంటే క్రియేటివ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇంటెలిజెంట్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ క్రియేటివ్ పర్సన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అన్నాడు, అంటే వెరీ ఇంటెలిజెంట్ పర్సన్స్ ఆర్ క్రియేటివ్ అనట్లేదు. అంటే ఇక్కడ క్రియేటివ్ పర్సన్స్ అంటే ఎవరికైతే సృజనాత్మకత ఉంటుందో వాళ్ళు తెలివైన వాళ్ళు అంటున్నారు. కానీ తెలివైన వాళ్ళందరికీ క్రియేటివిటీ ఉండాలని రూల్ ఏమీ లేదు, అంటే ఇక్కడ మనకి చెప్పట్లేదు. సో ఆ విషయాన్ని ఒక అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు ఒక స్టేట్మెంట్ అయితే చూద్దాము. మెనీ సైన్స్ కాలేజెస్ ఆర్ హైలీ క్రియేటివ్ అన్నారు, క్రియేటివ్ పర్సన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అన్నారు. అంటే చాలామంది సైన్స్ కళాశాల విద్యార్థులు చాలా సృజనాత్మకంగా ఉంటారు, సృజనాత్మకంగా గల వ్యక్తులు చాలా తెలివైన వారు అన్నారు. ఇప్పుడు మాకు ఇన్ఫరెన్స్ చూద్దాం. మెనీ సైన్స్ కాలేజెస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అన్నారు. అంటే చాలామంది సైన్స్ కాలేజెస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అన్నారు. అంటే ఇది ఒకసారి చూద్దాం. ఇది కూడా మనకి కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మెనీ సైన్స్ కాలేజ్ అంటే ఎవరైతే కళాశాల విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఇంటెలిజెంట్ అంటున్నారు. సైన్స్ కళాశాల విద్యార్థులు చాలామంది తెలివైన వారు. ఎందుకంటే మెనీ సైన్స్ కాలేజియేట్స్ ఆర్ హైలీ క్రియేటివ్, అంటే సైన్స్ కాలేజీలో కూడా క్రియేటివ్ అన్నారు. ఎవరైతే క్రియేటివ్ ఉంటారో వాళ్ళు ఇంటెలిజెంట్ అన్నారు. అంటే ఇండైరెక్ట్గా ఏమంటున్నారు ఇక్కడ, ఎవరైతే సైన్స్ కళాశాల అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఇంటెలిజెంట్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కూడా క్రియేటివ్ అనేది ఇక్కడ కామన్గా ఉంది కాబట్టి మెనీ సైన్స్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అనే మనకి ఇక్కడ సందర్భం వస్తుంది. కాబట్టి మెనీ సైన్స్ కాలేజెస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అనేది ఇన్ఫరెన్స్ మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. సో మిగతా కూడా చూద్దాము. క్రియేటివ్ సైన్స్ కాలేజెస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, మీకు ఆల్రెడీ చెప్పాను, ఎవరైతే క్రియేటివ్ ఉంటుందో వాళ్ళు ఇంటెలిజెంట్ ఉంటుందని మనకి ఇక్కడ ఉండదన్నమాట. అంటే క్రియేటివ్ సైన్స్ కాలేజెస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ ఉన్నారు. ఇది నేను 100% ఖచ్చితంగా తీసుకోలేను. ఆల్ సైన్స్ కాలేజెస్ ఆర్, ఇక్కడ ఆల్ అని ఉంది, మళ్ళీ ఇక్కడ ఆల్ అని ఎక్కడైతే ఉంటుందో అది మనకి ఇక్కడ తప్పు అయిపోతుంది. ఎందుకంటే ఆల్ సైన్స్ కాలేజియేట్స్ అంటే సైన్స్ కళాశాల ఆర్ విద్యార్థులు అందరూ చాలా తెలివైన, అంటే అందరూ అనేది ఇక్కడ మనకి తప్పు అవుతుంది. పర్సన్స్ బీయింగ్ వెరీ ఇంటెలిజెంట్ ఆర్ హైలీ క్రియేటివ్ సైన్స్ కాలేజియేట్స్, అంటే చాలా తెలివిగల విద్యార్థులు సైన్స్ కళాశాల యొక్క సృజనాత్మకంగా విద్యార్థులుగా ఉంటారు అన్నారు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మనము క్రియేటివ్ పర్సన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అన్నాం, అలా అని వెరీ ఇంటెలిజెంట్ పర్సన్స్ ఆర్ క్రియేటివ్ అని అనట్లేదు. సో మనకి ఇక్కడ 4వది కూడా మనకి ఇక్కడ తప్పు అయిపోతుంది. అంటే ఆన్సర్ ఇక్కడ మనకి ఓన్లీ ఆప్షన్ ఏ ఇన్ఫరెన్స్ 1 మాత్రమే ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. స్టేట్మెంట్, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్ స్పెషలిస్ట్ రైట్స్ నోవెల్స్, అంటే చాలామంది లాంగ్వేజ్ స్పెషలిస్టులు నోవెల్స్ రాస్తారు. అంటే భాషా ప్రాముఖ్యత కలిగిన చాలామంది నవలలు రాస్తారు. అంటే ఎవరు రాస్తున్నారంటే భాషా ప్రాముఖ్యత కలిగిన చాలామంది, అంటే అందరూ అనట్లేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలామంది నవలలు రాస్తారు అంటున్నారు. ఇప్పుడు ఒక ఇన్ఫరెన్స్ చూద్దాం. సమ్ లాంగ్వేజ్ స్పెషలిస్ట్ డూ నాట్ రైట్ నావెల్స్, అంటే కొందరు లాంగ్వేజ్ స్పెషలిస్ట్ నైల్స్ రాయరు అంటున్నారు. ఇక్కడ ఒకసారి మనం స్టేట్మెంట్ తీసుకుంటే స్టేట్మెంట్ కొంచెం ఇక్కడ పాజిటివ్గా ఉంది. అంటే స్టేట్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా పాజిటివ్గా ఉంది. ఇక్కడ ఇన్ఫరెన్స్ చూస్తేనేమో నెగిటివ్గా ఉంది. డూ నాట్ రైట్ అంటున్నారు, కొందరు నవలలు రాయరు అంటున్నారు. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ ఎప్పుడు మనకు పాజిటివ్గా ఉన్నప్పుడు ఇన్ఫరెన్సెస్ మనం ఎప్పుడు కొంచెం నెగిటివ్గా తీసుకోలేము. అంటే మనము ఆ స్టేట్మెంట్ నుంచి మనం ఊహించాలి, ఆ స్టేట్మెంట్ నుంచి మనం కొంచెం ఇన్ఫర్ చేయాలి, తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ నెగిటివ్ అంటున్నారు, ఇక్కడ డూ నాట్ రైట్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ తీసుకోలేను. అంటే ఇప్పుడు నేను స్టేట్మెంట్కి ఆపోజిట్గా ఎప్పుడు నేను మాట్లాడకూడదు, అంటే నేను తప్పు అయిపోతుంది. అంటే ఇన్ఫరెన్స్ని ఎప్పుడైనా తీసుకునేటప్పుడు అది స్టేట్మెంట్కి ఆపోజిట్గా మనం ఇన్ఫరెన్స్ అనేది ఇక్కడ మనం తీసుకోలేము. అలానే బి వచ్చేసి ఏ నోవలిస్ట్ నీడ్ నాట్ టు బి ఏ లాంగ్వేజ్ స్పెషలిస్ట్, అంటే ఎవరైతే నవలలు రాస్తారో వాళ్ళు లాంగ్వేజ్ స్పెషలిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ గమనించినట్టయితే మనం ఏదన్నా ఇప్పుడు ఇన్ఫరెన్స్ చేస్తే అది స్టేట్మెంట్ నుంచి మాత్రమే ఇన్ఫర్ చేయాలి, మనం సొంతంగా చేయకూడదు. ఇక్కడ మనం ఏదైతే అంబిగ్విటీగా ఏది పడితే అది మనం ఇక్కడ చేయకూడదు. స్టేట్మెంట్కి ఎంత రిలవెంట్గా ఉందనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫరెన్స్ ఎలా ఉందంటే అసలు స్టేట్మెంట్కి అసలు రిలవెంట్గానే లేదు. ఎందుకంటే ఏ నోవలిస్ట్ నో నీడ్ టు లాంగ్వేజ్ స్పెషలిస్ట్, అంటే నవలలు రాసే వ్యక్తి భాషా ప్రేమికులకు కానవసరం లేదు. సరే, నిజ జీవితంలో కానవసరం లేదేమో కానీ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే ఇది మనకి కంప్లీట్గా ఆపోజిట్లో ఉందన్నమాట. అంటే దానికి రిలవెంట్గా లేదు కాబట్టి మనకి ఇక్కడ 2 కూడా తప్పు అయిపోతుంది.
లాంగ్వేజ్ స్పెషాలిటీ ఈస్ హైలీ హెల్ప్ఫుల్ టు రైట్ ద బుక్స్. అవును, ఇక్కడ సి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ లాంగ్వేజ్ ఎవరైతే స్పెషలిస్ట్ ఉంటారో వాళ్ళకి నవల్స్ రాయడానికి చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు. అంటే ఇక్కడ భాషా ప్రాముఖ్యత నవలలు రాయడానికి ఉపయోగపడుతుంది అన్నారు. అందువల్లనే చాలామంది ఎవరైతే భాషా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు చాలామంది నవలలు రాస్తున్నారు. ఎందుకు నవలలు రాస్తున్నారు అంటే భాషా ప్రాముఖ్యత నవలలు రాయడానికి ఎవరైతే భాష మీద బాగా గ్రిప్ ఉంటుందో వాళ్ళకి నవలలు రాయడం చాలా ఈజీ అవుతుంది కాబట్టి చాలామంది నవలలు రాస్తున్నారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇన్ఫరెన్స్ సి అని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇక్కడ ఆల్ నావలిస్ట్ ఆర్ లాంగ్వేజ్ స్పెషలిస్ట్ అంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూస్తే ఇక్కడ ఫోర్త్ ఇన్ఫరెన్స్ చూస్తే ఆల్ నావలిస్ట్ అన్నారు. ఇక్కడ ఆల్ అని మళ్ళీ వచ్చింది. ఆల్ అని ఎప్పుడు వచ్చినా మనకి ఇక్కడ తప్పు అయిపోతుంది. ఆల్ నావలిస్ట్ ఆర్ లాంగ్వేజ్ స్పెషలిస్ట్ అంటే కూడా మనకు తప్పు అయిపోతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు సి మాత్రమే. సో అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఎందుకంటే అందరూ అనేది మనకి తప్పు అవుతుంది. ఇప్పుడు ఆల్ అనేది మనకి ఇక్కడ తప్పు అవుతుంది కాబట్టి ఆన్సర్ సి అనేది మాత్రమే ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంకో స్టేట్మెంట్ చూద్దాం. దీంట్లో వచ్చేసి ఆల్ ద వాచెస్ సోల్డ్ ఇన్ దట్ షాప్ ఆర్ మేడ్ ఆఫ్ వైట్ మెటల్. ఓకే, వైట్ మెటల్ అంటున్నారు. సో అక్కడైతే ఆల్ ద వాచెస్ సోల్డ్ ఇన్ దట్ షాప్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ వైట్ మెటల్ అంటున్నారు. సమ్ ఆఫ్ ద రీకో వాచెస్ ఆర్ సోల్డ్ ఇన్ దట్ షాప్ అంటే ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. మనం ఇక్కడ రెండు కలిసి ఆలోచించాలి. ఆల్ ద వాచెస్ సోల్డ్ అంటే ఆ షాప్లో అమ్మబడే గడియారాలన్నీ తెల్ల ఖనిజంతో తయారు చేయబడింది అన్నారు. ఇక్కడ తెల్ల ఖనిజంతో తయారు చేయబడి, దట్ ఇస్ వైట్ మెటల్తో తయారు చేయబడింది అని చెప్తున్నారు. కానీ అన్ని వాచ్లు, ఆల్ ద వాచెస్ అన్ని వాచ్లు తెల్ల ఖనిజంతో తయారు చేయబడే అంటారు. సో తర్వాత వచ్చేసి కొన్ని రీకో గడియారాలు ఆ షాప్లో అమ్ముతారు. సమ్ ఆఫ్ ద రీకో వాచెస్ ఆర్ సోల్డ్ ఇన్ దట్ షాప్ అంటే ఆ షాప్లో ఏమో అన్ని వాచ్లు ఉంటాయి, అన్ని వాచ్లు దేంతో తయారై ఉంటాయి, తెల్ల ఖనిజంతో ఉంటాయి. కానీ దాంట్లో ఏమమ్ముతారు, కొన్ని రీకో వాచ్లు కూడా ఆ షాపులో అమ్ముతారు అంటున్నారు. సో ఇప్పుడు మనం దీని నుంచి మనము ఏం ఇన్ఫరెన్స్ తీసుకోవచ్చు ఒకసారి చూద్దాం. ఆల్ వాచెస్ ఆఫ్ వైట్ మెటల్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై రీకో. ఇక్కడ ఆల్ అనేది మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఆల్ వాచెస్ ఆఫ్ వైట్ మెటల్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై రీకో అంటే అందరూ అన్నారు. అంటే ఇక్కడ అందరూ అనేది మనకి ఎప్పుడు మనకి తప్పు అయిపోతుంది. సో అన్నీ అంటే ఇప్పుడు మళ్ళీ ఆల్ అని వస్తుంది కాబట్టి ఆల్ అనేది మనకి ఇక్కడ తప్పు అయిపోతుంది. ఇంకోటి చూస్తే సమ్ ఆఫ్ రీకో వాచెస్ ఆర్ ఆఫ్ వైట్ మెటల్ అన్నారు. ఇక్కడ అంటే కొన్ని రీకో వాచ్లు తెల్ల ఖనిజంతో తయారవుతాయి అంటున్నాడు. సో ఇది మనకి ఇక్కడ తెలుసు, ఎందుకంటే ఆ షాప్లో అమ్మే వాచ్లు అన్నీ దేంతో తయారై ఉన్నాయి, తెల్ల ఖనిజంతో తయారున్నాయి. కానీ దాంట్లో ఏమమ్ముతారు, కొన్ని రీకో వాచ్లు కూడా అమ్ముతారు. అంటే దాని అర్థం ఏంటి, కొన్ని రీకో వాచ్లు తెల్ల ఖనిజంతో తయారయ్యాయి అంటున్నారు. సో తెల్ల ఖనిజంతో కొన్ని రీకో వాచ్లు కలవు అన్నారు కాబట్టి ఇక్కడ నేను ఇన్ఫరెన్స్ 2 అనేది ఇక్కడ నేను తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎలాంటి తప్పేమీ లేదు. తర్వాత నన్ ఆఫ్ ద రీకో వాచెస్ ఆర్ సోల్డ్ ఇన్ ద వైట్ మెటల్ అంటే నో అంటున్నాడు. ఇక్కడ కాదు అంటున్నాడు. అసలు ఏది అక్కడ అసలు రీకో వాచ్లే తెల్ల మెటల్తో తయారు చేయలేదు అంటాడు. మనం ఇంతకుముందు చూసాము నో, నెవర్ అని ఎప్పుడన్నా మనకు వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఆ ప్రశ్న ఒకసారి మళ్ళీ మనము చెక్ చేసుకోవాలి. అంటే స్టేట్మెంట్ మనం ఒకసారి అంటే ప్రవచనంతో చెక్ చేసుకుంటే మనకు చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఏమన్నారంటే ప్రవచనం ఏమన్నారు, ఆ షాప్లో అమ్మే వాచ్లన్నీ తెల్ల ఖనిజంతో తయారవుతున్నారు. దాంట్లో కొన్ని రీకో వాచ్లు కూడా అమ్ముతారు. అంటే దాని అర్థమైంది ఆ కొన్ని రీకో వాచ్లు కూడా తెల్ల ఖనిజంతో తయారని మనకు అర్థం వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ నన్ ఆఫ్ ద రీకో వాచెస్ ఆర్ ఆఫ్ వైట్ మెటల్ అంటే తెల్ల ఖనిజంతో ఏ రీకో గడియారం లేదు అంటున్నారు. ఇక్కడ నో, కంప్లీట్గా నో అంటున్నాడు. సో కంప్లీట్గా నో అనే మనకి ఇన్ఫరెన్స్ కూడా ఏమవుతుంది, మనకి ఇప్పుడు తప్పు అయిపోతుంది. తర్వాత ఇప్పుడు 4వది సమ్ ఆఫ్ రీకో వాచెస్ ఆఫ్ వైట్ మెటల్ ఆర్ సోల్డ్ ఇన్ దర్ షాప్ అంటే సమ్ ఆఫ్ రీకో వాచెస్ అక్కడ అమ్మే కొన్ని రీకో వాచెస్ దేంతో తయారైన అంటే తెల్ల ఖనిజంతో తయారని అని చెప్తున్నారు. అంటే తెల్ల ఖనిజంతో తయారు చేయబడిన రీకో గడియారాలు ఆ షాప్లో అమ్మబడతారు అంటున్నారు. సో కాబట్టి మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ద రీకో వాచెస్ ఆఫ్ వైట్ మెటల్ ఆర్ సోల్డ్ ఇన్ దట్ మెటల్ అనేది మనకి ఇక్కడ కూడా కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న షాప్లో ఉన్న వాచ్లన్నీ దేంతో ఉన్నాయంటే తెల్ల ఖనిజంతో ఉన్నాయి. దాంట్లో కొన్ని రీకో వాచ్లు అమ్ముతారు. అంటే దాని అర్థమైంది కొన్ని రీకో వాచ్లు తెల్ల ఖనిజంతో కూడా తయారై ఉన్నాయని మనకు అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ 4 కూడా కరెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి 2 and 4 ఇన్ఫరెన్స్ ఓన్లీ అంటే 2 మరియు 4 ఇన్ఫరెన్స్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా అభ్యర్థి రెండు చూసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనము ఇన్ఫరెన్స్ చూసేటప్పుడు మనము మనం ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి ఎలాంటి ఇన్ఫరెన్స్ తీసుకుంటున్నాము, సో మనం తీసుకునే ఇన్ఫరెన్స్ స్టేట్మెంట్కి రిలవెంట్గా ఉందా లేదా, పాజిటివ్ ఉందా లేదా, ఏ పదాలు వాడుతున్నాము, అన్నీ అంటున్నామా లేదా అసలు కాదంటున్నామా, అసలు ఎప్పటికీ కాదంటున్నామా, లేకపోతే మనకు ఇచ్చిన రెఫరెన్స్ మనం ఏం తీసుకోవాలి, ఏం కంక్లూజన్ తీసుకోగలుగుతున్నాము, ఏం అజంప్షన్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ నుంచి ఏం అజంప్షన్ తీసుకోగలను, ఇలాంటి విషయాలు కొన్ని ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు అభ్యర్థుల విషయాలు గుర్తుపెట్టుకుంటే కొంచెం ఇలాంటి ప్రశ్నలు ఈజీగా ఉంటాయి. ఇప్పుడు రీజనింగ్లోని డిసిషన్ మేకింగ్ అనే టాపిక్ చూద్దాం. డిసిషన్ మేకింగ్లో ఏమవుతుందంటే మనకి జనరల్గా ఎగ్జామ్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనము కొన్ని ప్రశ్నలు అడుగుతారు. సో ఆ ప్రశ్నలో మనము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం దృష్టిలో పెట్టుకొని వాటి మీద డిసిషన్ తీసుకొని ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఇన్ఫర్మేషన్లో చాలా పెద్దగా ఇస్తారు. దాంట్లో వచ్చేసి
ఒక ఉన్నత వర్గమునకు చెందిన క్లబ్లో సభ్యత్వం నమ్మకం అంటే ఎవరికైనా ఒక సభ్యత్వం కావాలంటే ఈ దిగువ నిబంధనలు వర్తిస్తాయి అంటే మనకు కొన్ని నిబంధనలు ఇచ్చారు. సో ఆ నిబంధనలు ఏదో గుర్తుపెట్టుకొని సో దాని ప్రకారం మనం డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ వచ్చేసి దరఖాస్తుదారుని సాలిన ఆదాయం అంటే పర్ ఇయర్ అంటే సాలిన అంటే ప్రతి సంవత్సరం ఆదాయం ఎంత ఉండాలి అంటే కనీసం రూపాయలు 5 లక్షలుగా ఉండాలి. అతడు ఒకేసారి సభ్యత్వ రుసుము ₹1,00,000 చెల్లించాలి. సో ఇక్కడ సభ్యత్వ రుసుము వచ్చేసి మనకి ఇక్కడ ₹1,00,000 చెల్లించాలి. ఇది మనకు ఒక ఫస్ట్ కండిషన్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి మళ్ళీ బి ఉంది. సో బి వచ్చేసి సాయుధ దళములో ఇంతవరకు పూర్వం అంటే సాయుధ దళం అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఆర్మీ వస్తుంది. ఇంతకు పూర్వం అంటే ఇక్కడ రిటైర్డ్ పర్సన్స్ పనిచేసిన వారికి 1లో ఇచ్చిన నియమాలు ఏవైతే ఉన్నాయో వాటికి 50% వరకు సడలిస్తాయి అన్నారు. అంటే ఇక్కడైతే ఎవరైతే డిఫెన్స్లో పనిచేశారో అది కూడా ఎక్స్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే డిఫెన్స్లో పనిచేసి ఇంతకు పూర్వం అన్నారు అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ ఆర్మీ కానీ ఎక్స్ నేవీ కానీ ఎక్స్ డిఫెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం 50% వరకు డిస్కౌంట్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ సడలింపు ఉంటుంది. దేంట్లో 50% అంటే 50 లక్షల్లో 5 లక్షల్లో 50% ఉంటుంది. అలాగే ₹1,00,000 కూడా 50% ఉంటుంది అని చెప్తున్నారు. ఎవరికి అంటే ఓన్లీ ఇదే డిఫెన్స్లో ఉన్న రిటైర్డ్ అయిన పర్సన్స్కి మాత్రమే అని ఇక్కడ మనకు ఇంకొక కండిషన్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఏంటంటే ప్రస్తుతం సభ్యులుగా ఉన్న వారి పిల్లలు ఎవరైతే సభ్యులుగా అంటే ప్రస్తుతం ఎవరైతే సభ్యులు ఉన్నారో సభ్యులుగా ఉన్న వారి పిల్లలు సాలిన ఆదాయం నిబంధన 3 లక్షలకు కుదించబడుతుంది. అంటే ఎవరైతే ఇక్కడ ఆల్రెడీ మెంబర్స్ ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళు సాలిన ఆదాయం వచ్చేసి 3 లక్షలకి ఉన్నా సరిపోతుంది అంటున్నారు. మరియు ఒకేసారి కట్టే సభ్యత్వ రుసుము 70,000కు కుదించబడుతుంది. అంటే ఇక్కడ మనకి సభ్యత్వ ఫీజు వచ్చేసి ఇక్కడ కట్టే సభ్యత్వ రుసుము వచ్చేసి మనకి ఇక్కడ 70,000 అవుతుంది. సో ఇక్కడ డి ఇచ్చారు మళ్ళీ ప్రస్తుతం కోర్టులో పనిచేసే జడ్జిలకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి కోర్టులో పనిచేసే జడ్జిలకు ఏ రుసుము లేకుండా సభ్యత్వము చూపుతారు. అంటే నాకు సభ్యత్వం అనేది లేకుండా సభ్యత్వం ఎలా వస్తుందంటే రుసుము లేకుండా సభ్యత్వం వస్తుంది వీళ్ళకి. మరియు సాలిన ఆదాయం నిబంధన పక్కన పెడతారు. అంటే ఇక్కడ వీళ్ళకి సాలిన ఆదాయం కూడా నిబంధన పక్కన పెడతారు అని ఇక్కడ మనకి ఇచ్చారు. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ కోర్టులో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి అన్నీ ఫ్రీ అనమాట. అంటే ఇక్కడ వాళ్ళు 5 lakhs కట్టాల్సిన అవసరం లేదు, కనీస ఆదాయం ఉండాల్సిన అవసరం లేదు. అలానే వాళ్ళు ₹1,00,000 రుసుము ఏదైతే ఉందో ఆ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. అలాగనే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చారు. సాలిన ఆదాయంలో సంబంధం లేకుండా జాతీయ స్థాయి క్రీడాకారుడు ఇక్కడ చూడండి ఇక్కడ సాలిన ఆదాయంతో సంబంధం లేకుండా అంటున్నారు. సో జాతీయ స్థాయి క్రీడాకారుడు సభ్యత్వ రుసుమును 20,000గా చెల్లించి సభ్యుడు కావడానికి అర్హుడు అంటున్నారు. అంటే ఇక్కడ 20,000 చెల్లించి సభ్యుడు కావడానికి అర్హుడు అవుతారు. అంటే ఇక్కడ మనకి ఒక కండిషన్ ఇచ్చారు. అదేంటంటే ఒక క్లబ్లో జాయిన్ కావాలంటే అతను మినిమం 5 లక్షలు సంపాదించాలి ప్రతి సంవత్సరం. అలానే అక్కడ మెంబర్షిప్ తీసుకోవాలంటే ₹1,00,000 చెల్లించాలి అని ఇచ్చారు. కానీ ఇక్కడ ఈ రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్లో కొన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయి, కొన్ని సడలించారు అంటారు దీన్ని. దాంట్లో ఏముందంటే ఇక్కడ సాయుధ దళాల్లో అంటే ఎక్స్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో ఇక్కడ సభ్యత్వంలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 లక్షలు వరకు పర్ యానం అంటే ప్రతి సంవత్సరం ఇన్కమ్ వచ్చి సరిపోతుంది. అలానే 70,000 మెంబర్షిప్ వచ్చేసి ఇక్కడ 70,000 ఉంటుంది. అలానే ఇంకో నిబంధన చూస్తే ఇక్కడ ప్రస్తుతం కోర్టులో పనిచేసే జడ్జిలకు మాత్రము ఏ రుసుము లేకుండా సభ్యత్వం ఉంటుంది. సాలిన ఆదాయం అంటే మెంబర్షిప్ ఉండాల్సిన అవసరం లేదు. ప్లస్ ప్రతి సంవత్సరం 5 లక్షలు సంపాదించిన అవసరం అంటే ఇన్కమ్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. అదే ఇప్పుడు చూస్తే ఎవరైతే జాతీయ స్థాయి క్రీడాకారుడికి వచ్చేసి ఇక్కడ 5 లక్షల డబ్బులు పర్ యానం సంపాదించిన అవసరం లేదు. కానీ మెంబర్షిప్కి మాత్రం 20 లక్షలు అనేది చెల్లించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ సాయుధ దళాల్లో ఎవరైతే ఎక్స్ ఆర్మీ ఉంటుందో ఎక్స్ ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం 50% డిస్కౌంట్ ఇస్తారు. ఏదంటే అది ప్రతి సంవత్సరం వాళ్ళు 5 లక్షలు సంపాదించిన అవసరం లేదు. అంటే 2.5 లక్షలు సంపాదిస్తే సరిపోతుంది, లేదా దానికన్నా ఎక్కువ సంపాదించినా సరిపోతుంది. అలానే రుసుములు ₹1,00,000 చెల్లించగలగాలి అన్నారు. సో దాంట్లో కూడా మనకి ఎవరైతే ఎక్స్ ఆర్మీ ఎక్స్ నేవీ ఎక్స్ ఎయిర్ ఫోర్స్ ఉన్న వాళ్ళకు కూడా 50% డిస్కౌంట్ అని కొన్ని కండిషన్స్ ఇచ్చారు. సో ఈ కండిషన్స్ మనం దృష్టిలో పెట్టుకొని మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ వచ్చేసి ప్రతి ప్రశ్నలోనూ ఒక వ్యక్తికి సంబంధించి సమాచారం ఇవ్వబడింది. దానికి ఆధారంగా ఏ నిబంధనలు క్రింద ఆ వ్యక్తి సభ్యత్వమునకు అర్హుడవుతాడో మీరు నిర్ణయించాలి అన్నారు. సో ఒక వ్యక్తి 1 కంటే ఎక్కువ నిబంధనల క్రింద అర్హుడు కావచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి 1 కంటే ఎక్కువ నిబంధనల క్రింద అర్హుడు కావచ్చు. ప్రతి ప్రశ్నలోనూ ఇచ్చిన ఏదైతే సమాధానాలు ఉన్నాయో వాటిని మనం చదివి వాటికి మనము పైన అధ్యయనం చేసి వాటికి మనము కొన్ని సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మనము మొదటి ప్రశ్న చూద్దాం. సో మొదటి ప్రశ్న వచ్చేసి
రూపాయలు 10 లక్షల ఆదాయంతో రాకేష్ వర్మ, చూడండి ఇక్కడ రూపాయలు 10 లక్షల ఆదాయం అన్నారు. సో రాకేష్ వర్మ జెట్ విమాన సంస్థలో అన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జెట్ విమాన సంస్థ అంటే మనకి డిఫెన్స్ కిందకి రాదు, అంటే ఇది ఎయిర్ ఫోర్స్ కిందకి మనకి రాదు. కాబట్టి 50% డిస్కౌంట్ అనే ఏదైతే మనకి క్లాజ్ ఉందో అది ఇక్కడ మనకి చెల్లదనమాట. సంస్థలో పైలట్గా పనిచేస్తున్నాడు. ఒకసారి కట్టవలసిన సభ్యత్వ రుసుము రూపాయలు 50,000 కట్టడానికి అతడు సంసిద్ధమయ్యాడు. అతని తండ్రి విశ్రాంత నేవీ ఆఫీసరు. అప్పుడు రమేష్ అన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అతని తండ్రి విశ్రాంత నేవీ ఆఫీసర్ అన్నారు. సో ఇక్కడ మనకి ఇక్కడ కండిషన్ చూసుకుంటే ఇక్కడ కండిషన్ ఏముంది అంటే ఇక్కడ కండిషన్ వచ్చేసి బీలో ఏముంది, సాయుధ దళాల్లో ఇంతకు పూర్వం పనిచేసిన వాళ్ళు అన్నారు. అంటే ఇక్కడ పిల్లలకు ఇవ్వట్లేదు, వాళ్ళ పిల్లలకి ఇక్కడ ఇవ్వడం జరగట్లేదు. ఇంకో విషయం చూస్తే ఇక్కడ మామూలుగా మనం ఇక్కడ సభ్యత్వం కావాలంటే ఎంత డబ్బులు సంపాదించాలి అంటే ఇక్కడ మనము ₹1,00,000 సంపాదించాలి. అంటే ₹1,00,000 సభ్యత్వం మెంబర్షిప్గా పెట్టాలి, 5 లక్షలు సంపాదించాలి, ₹1,00,000 మెంబర్షిప్ ఫీజుగా ఇవ్వాలి. కానీ ఇక్కడ చూస్తే ఇతను సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ అంటే ఇక్కడ పర్ యానం ఎంత సంపాదించినట్టు దాంట్లో ఎలిజిబిలిటీ ఉంది. కానీ ఇక్కడ ఇతను ఓన్లీ 50,000 కట్టడానికి మాత్రమే అతను రెడీగా ఉన్నాడు అన్నారు. సో ఇతను ఇక్కడ మనకు వచ్చేసి మెంబర్షిప్ ఫీజు వచ్చేసి ₹1,00,000 ఉంది, ఇక్కడ 50,000 ఇతను కట్టడానికి రెడీగా ఉన్నారు. ఇతను ఏమన్నా విశ్రాంతి డిఫెన్స్ ఆఫీసర్ అంటే కాదు, అలానే స్పోర్ట్స్ పర్సన్ అంటే కాదు, అలా అని జడ్జా అంటే కాదు. సో ఇలాంటి ఏ కండిషన్స్ ఏమీ లేవు. కాబట్టి ఇతను అర్హత పొందుతాడా కాదా అంటే ఇతను అర్హుడు కాదు అని మనం డైరెక్ట్గా చెప్పచ్చు. సో దీన్నే డిసిషన్ మేకింగ్ అంటారు. అంటే ఉన్నదాన్ని చదివి దాన్ని మనం అనాలిసిస్ చేసిన దాన్ని మనం ఇక్కడ ఆన్సర్ అనేది తీసుకొని రావాలి. ఇప్పుడు ఉదాహరణకి మరో ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఏమన్నా ఇచ్చారంటే కిరణ్ గుప్తా సభ్యత్వ రుసుము ₹70,000 చెల్లించుటకు అంటే హీ కెన్ పే 70,000 అనమాట, అంటే 70,000 చెల్లించగలడు. అతడు జాతీయ బాస్కెట్బాల్ టీం, చూడండి ఇక్కడ జాతీయ బాస్కెట్బాల్ టీంలో ఆడుతున్నాడు. అంటే ఇక్కడ మనం ఏ క్లాస్ గుర్తు రావాలి ఎంబడే మనకి, ఆ క్లాస్ వచ్చేసి మనకు క్లాస్ ఈ గుర్తు రావాలి. ఎందుకంటే క్లాస్ ఈలో ఏమన్నారు, సాలిన ఆదాయంలో సంబంధం లేకుండా జాతీయ స్థాయి క్రీడాకారుడికి సభ్యత్వ రుసుము 20,000 చెల్లించి సభ్యత్వం కావడానికి అర్హుడు అన్నారు. అందుకని ఇతనెవరు అంటే జాతీయ బాస్కెట్బాల్ టీంలో ఆటగాడు. కాబట్టి ఇతను ఏంటంటే పర్ యానం అంటే ప్రతి సంవత్సరము 5 లక్షలు సంపాదించిన అవసరం, అంత ఇన్కమ్ ఉండాల్సిన అవసరము లేదు. ఇంకోటి ఏంటంటే ఇతను సభ్యత్వ రుసుము అంటే మెంబర్షిప్ ఫీ వచ్చేసి ఇక్కడ ఓన్లీ మనకు 20,000 మాత్రమే. కానీ ఇక్కడ ఇతను సభ్యత్వ రుసుము 70,000 చెల్లించడానికి రెడీగా ఉన్నాడు. జాతీయ బాస్కెట్బాల్ టీంలో ఆడుతున్నాడు మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతడి తండ్రి ఒక క్లబ్లో సభ్యుడు. గుర్తుపెట్టుకోండి, అతని తండ్రి కూడా ఆ క్లబ్లో సభ్యుడు. అప్పుడు కిరణ్ గుప్తా దేంట్లో ఎలిజిబిలిటీ వస్తుంది అన్నారు. గుర్తుపెట్టుకోండి, అదేంటంటే ఎవరైతే క్లబ్లో మెంబర్లు ఉన్నారో వాళ్ళ పిల్లలు. అంటే ఇప్పుడు సి చూద్దాం, ఇక్కడ సి క్లాస్ చదివితే ప్రస్తుతం సభ్యులుగా ఉన్న వారి పిల్లలు సాలిన ఆదాయం నిబంధన 3 లక్షల వరకు అన్నారు. మరియు ఒకేసారి కట్టే సభ్యత్వ రుసుము వచ్చేసి 70,000, అంటే ఇక్కడ 3 lakhs + 70,000 అన్నారు. కానీ ఇక్కడ కిరణ్ గుప్తా దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కిరణ్ గుప్తా 70,000 చెల్లించగలడు. కానీ ఇతను సంవత్సరానికి ఎంత సంపాదిస్తాడో మనకి ఇక్కడ తెలియదు. అంటే ఇక్కడ దీనికి మెంబర్షిప్ దేంట్లో వస్తుందంటే ఇతనికి మెంబర్షిప్ వచ్చేసి కేవలం ఈ క్లాజ్, అంటే ఈలో ఏవైతే లైన్ ఉందో అది సాలిన ఆదాయంలో సంబంధం లేకుండా జాతీయ స్థాయి క్రీడాకారుడు కాబట్టి కిరణ్ గుప్తా ఇతనికి దీని కింద మాత్రమే మెంబర్షిప్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఈ క్రింద మాత్రమే అర్హుడు అనే ఆన్సర్ మనం ఇక్కడ పెట్టచ్చు. ఇప్పుడు మూడో ప్రశ్న చూద్దాం. ఈ మూడో ప్రశ్నలో గౌరీ శంకర్ సంవత్సర ఆదాయం ₹6 లక్షలు. సో ఇక్కడ సంవత్సర ఆదాయం వచ్చేసి మనకి ఇక్కడ 6 లక్షలు. అతడు ఒక హైకోర్టు విశ్రాంత జడ్జి. ఇక్కడ హైకోర్టు విశ్రాంత జడ్జి అంటే ఇక్కడ మనము ఇంతకుముందు హైకోర్టు జడ్జిల గురించి మాట్లాడుకున్నాము. అక్కడ ఏమని మాట్లాడుకున్నామంటే అది మనకి ఏ క్లాస్లో ఉందంటే మనకి క్లాస్ నెంబర్ డీలో ఉంది. అంటే క్లాస్ డీలో ఏముందంటే ప్రస్తుతం కోర్టులో పనిచేస్తున్న జడ్జిలకు, అంటే ఇక్కడ ప్రస్తుతం పనిచేసే వారికి అన్నారు. అంటే ఇక్కడ రిటైర్డ్ జడ్జెస్కి ఎలాంటి రాయితీలు లేవు, అంటే ఓన్లీ పనిచేసే వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. కానీ రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇక్కడ ఏమీ లేవు అనమాట. కానీ ఇక్కడ గౌరీశంకర్ చూస్తే గౌరీశంకర్ ఎవరు అంటే ఒక రిటైర్డ్ విశ్రాంత జడ్జి అన్నాడు. సో ఇతనికి జడ్జెస్కి కింద ఇచ్చే ఏవైతే ఇంటెన్సిటీ ఉంటుంది, అంటే జడ్జి కింద ఇచ్చే అయితే సౌలభ్యాలు ఉంటాయో ఇతను దానికి ఎలిజిబుల్ కాదు. ఇతడు ₹1,00,000 సభ్యత్వ రుసుముగా కట్టగలడు. అతడు తన రాష్ట్రం తరపున జాతీయ స్థాయి క్రికెట్ ఆటగాడు. గుర్తుపెట్టుకోండి, తను రాష్ట్రం తరపున జాతీయ స్థాయి క్రికెట్ ఆటగాడు. అప్పుడు గౌరీశంకర్కి దేని కింద ఎలిజిబిలిటీ వస్తుంది అన్నారు. సో ఇక్కడ చూస్తే మనం ఇక్కడ గౌరీశంకర్ సంవత్సరానికి 6 లక్షలు ఉంది. అంటే మనకి ఇక్కడ క్లాజ్ ఏలో ఏముంది అంటే ఇక్కడ క్లాజ్ ఏలో వచ్చేసి
దరఖాస్తుదారుడు సాలీన ఆదాయం 5 లక్షలు ఉండాలి, తర్వాత ₹1,00,000 రుసుము చెల్లించాలి అన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకి గౌరీశంకర్ వచ్చేసి సాలీన ఆదాయం 6 లక్షలు ఉంది, అంటే ఇతను ఎలిజిబిలిటీ వచ్చింది ఇక్కడ. కానీ ఇతను సభ్యత్వ రుసుము ఎంత చెల్లించాలంటే ₹1,00,000 కూడా చెల్లించగలడు, అంటే ఇతనికి ఏ కింద కూడా మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. అలానే ఇతడు రాష్ట్రం తరపున జాతీయ స్థాయి క్రికెట్ ఆటగాడు అన్నారు, అంటే ఇతను రాష్ట్రం తరపు నుంచి ఆట ఆడాడు. సో ఇక్కడ మనకి ఎవరైతే జాతీయ క్రీడాకారులు ఉంటారో జాతీయ క్రీడాకారులకు ఇక్కడ 20,000 రుసుము చెల్లిస్తే సరిపోతుంది. సో ఇతను దీని కింద కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే ఇప్పుడు గౌరీశంకర్కి ఏ మరియు ఈ, అంటే ఏ మరియు యు కింద మాత్రమే అర్హుడు అని మనం ఆన్సర్ ఇక్కడ చెప్పొచ్చు. ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న వచ్చేసి ప్రీతి సింఘాల్ ఆ క్లబ్ యొక్క ఒక ప్రస్తుత జడ్జి సభ్యుడు, అంటే ప్రస్తుత సభ్యుడి యొక్క కుమార్తె. సో మనకి ఇక్కడ ప్రస్తుత సభ్యుడి యొక్క కుమార్తె అంటే మనం ఇక్కడ మనకి ఏ క్లాస్ గుర్తు రావాలి అంటే మనకి ఇమీడియట్గా మనకి మనకి ఇక్కడ సి క్లాస్ గుర్తు రావాలి. ఎందుకంటే సి క్లాస్లోనే ప్రస్తుతం సభ్యులు ఉన్న వారి పిల్లల గురించి మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం సభ్యులుగా ఉన్న వారి పిల్లలకి కండిషన్స్ ఏమున్నాయంటే వాళ్ళు సంవత్సరానికి 3 లక్షలు సంపాదిస్తే సరిపోతుంది, ప్లస్ మెంబర్షిప్లో 70,000 కడితే సరిపోతుంది. అంటే ఇక్కడ 3,70,000 ఎవరికి అంటే ప్రస్తుతం సభ్యులుగా ఉన్నవారే పిల్లలకి అన్నారు. సో ఇప్పుడు ఈ ప్రశ్న చూస్తే ఇక్కడ ప్రీతి సింఘాల్ వచ్చేసి క్లబ్ యొక్క ఒక ప్రస్తుత సభ్యుడి యొక్క కుమార్తె. ఈమె సాలిన ఆదాయం వచ్చేసి 4 లక్షలు. కానీ కండిషన్ ప్రకారం మనము చూసినట్టు మనం ఏదైతే ఇక్కడ సి క్లాస్లో చూసామో సి క్లాస్లో వచ్చేసి మనం ఓన్లీ 3 లక్షలు సంవత్సరానికి సంపాదిస్తే సరిపోతుంది, ప్లస్ 70,000 రుసుము చెల్లిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ప్రీతి సింఘాల్ వచ్చేసి 4 లక్షలు సంపాదిస్తుంది. ఒకేసారి కట్టే సభ్యత్వ రుసుము కింద ఈమె 80,000 వరకు చెల్లించగలదు. ఈమె భారతీయ వాయుసేనలో పనిచేస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకొని ఈమె ఆల్రెడీ భారత వాయుసేనలో పనిచేస్తుంది. అప్పుడు ప్రీతి సింఘాల్ అన్నారు. అంటే ఇక్కడ మనకి సి క్లాస్లో తెలుసు, సి క్లాస్లో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళ పిల్లలు 3 లక్షలు ప్రతి సంవత్సరానికి సంపాదించినా ప్లస్ 70,000 రుసుము చెల్లించినా వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది, వాళ్ళకి సభ్యత్వం వస్తుంది. సో ఆమె సి కింద, అంటే ఇక్కడ అయితే ప్రీతి సింఘాల్ ఉన్నారో ఈమెకి 3 lakhs ఉంది ప్లస్ 7,000 కాబట్టి సి కింద ఆమెకి ఎలాగో ఎలిజిబిలిటీ వచ్చేసింది. కానీ ఇక్కడ కండిషన్ ఇంకోటి ఏముందంటే అసలు ఈమె ఎవరు అంటే ఈమె భారతీయ వాయుసేనలో పనిచేస్తుంది అన్నారు. అంటే ఇక్కడ వాయుసేన అంటే డిఫెన్స్ ఫోర్సెస్. మనకి ఇక్కడ డిఫెన్స్ ఫోర్సెస్లో ఇచ్చినట్టు ఏమని ఇచ్చారు, ఇక్కడ సాయుధ దళాల్లో ఇంతకు పూర్వం పనిచేసే వారికి ఇచ్చిన నియామకాలలో 50% వరకు డిస్కౌంట్ ఇవ్వబడుతుంది అని ఇచ్చారు ఇక్కడ. అంటే ఇక్కడ 3 లక్షలు అంటే ఇక్కడ మనకి 2.5 lakhs సంపాదిస్తే సరిపోతుంది. అలానే 50,000 రుసుము చెల్లిస్తే సరిపోతుంది. ఎవరికి అంటే ఎవరైతే డిఫెన్స్లో పనిచేస్తున్నారో వాళ్ళకి. సో ఇక్కడ ఈ ప్రీతి సింఘాల్ అనే ఆవిడ ఇక్కడ మనకి డిఫెన్స్ కూడా పనిచేస్తుంది కాబట్టి వీళ్ళు ఈ ప్రీతి సింఘాల్ సి కింద మరియు బి కింద కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే వీళ్ళకి ఇక్కడ మనకి బి కింద మరియు సి కింద ఎలిజిబుల్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనకి సి కింద మాత్రమే అనర్హులు అని మనకు ఒకటే ఆప్షన్ మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి వీళ్ళు 4 లక్షలు సంపాదించినట్టు 2.5 lakhs కంటే ఎక్కువగా ఉంది, మరియు భారత వాయుసేనలో కూడా పనిచేస్తున్నారు. సో ఇక్కడ మనకి సి కింద ఎలాగో ఎలిజిబిలిటీ వచ్చేసింది కాబట్టి సాయుధ దళాలలో ఇంతకు పూర్వం, అంటే ఇక్కడ ఇంతకు పూర్వం అన్నారు, అంటే ఇక్కడ ఎవరంటే రిటైర్డ్ అంటే ఎక్స్ అన్నారు ఇక్కడ. సో ఎక్స్ డిఫెన్స్ వాళ్ళకి అన్నారు. కానీ వీళ్ళు ఇక్కడ ఈమె వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తుంది. సో ఇక్కడ ఈమె ప్రస్తుతం పనిచేస్తుంది కాబట్టి ఈమె ఓన్లీ సి కింద మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ వాయుసేనలో పని చేస్తుంది అన్నారు, కానీ ఇక్కడ పని చేస్తుంది కాదు. ఇక్కడ ఎవరికి అంటే ఓన్లీ ఎక్స్ డిఫెన్స్ వాళ్ళకి మాత్రమే ఆ 50% అనే డిస్కౌంట్ వర్తిస్తుంది. ఇప్పుడు 5వ ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న వచ్చేసి శోభా వర్మ ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు పనిచేస్తుంది. సో శోభా వర్మ వచ్చేసి ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో పనిచేస్తుంది. ఈమె జాతీయ బ్యాడ్మింటన్ జట్టులో ఆడింది. అంటే ఇక్కడ చూడండి జాతీయ బ్యాడ్మింటన్ జట్టు అన్నారు. సో మనకి జాతీయ బ్యాడ్మింటన్ జట్టు అని చూడంగానే మనకు గుర్తు రావాల్సిన క్లాజ్ ఏంది అంటే గుర్తు రావాల్సిన క్లాజ్ ఈ. ఎందుకంటే ఇక్కడ క్లాజ్ ఈలోనే జాతీయ స్థాయి క్రీడాకారులకి సభ్యత్వ రుసుము 20,000 మాత్రమే ఉంటుంది. కానీ వీళ్ళు సంవత్సరానికి వచ్చిన ఆదాయంతో సంబంధం లేకుండా 20,000 మెంబర్షిప్ ఫీజు కడితే వాళ్ళకి సభ్యత్వం ఇస్తారు. సో మనకంటే ఇక్కడ క్లాజ్ ఈ మనకి వెంబడే గుర్తు రావాలి. సో మనకి ఇక్కడ క్లాజ్ ఈ అనే వెంబడే మనకి గుర్తొచ్చింది. సో ఆమె తండ్రి ఒక జిల్లా కోర్టు విశ్రాంతి జడ్జ్. సో ఆమె తండ్రి వచ్చేసి ఒక జిల్లా కోర్టు సభ్యత్వ జడ్జ్. ఇక్కడ జడ్జి గురించి ఎక్కడ మాట్లాడారు అంటే మళ్ళీ మనకి ఏ క్లాస్ గుర్తు రావాలంటే మనకు జడ్జి చూసినప్పుడు వచ్చేసి ఆప్షన్
క్లాస్ డి గుర్తు రావాలి. కానీ ఇక్కడ క్లాస్ డిలో వచ్చేసి ప్రస్తుతం కోర్టులో పనిచేసే జడ్జిలకు మాత్రమే ఇస్తారు కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇచ్చే సమస్య ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. ఆమె సాలిన ఆదాయం వచ్చేసి 6 లక్షలు ఉంది. ఆమె ఒకేసారి చెల్లించవలసిన సభ్యత రుసుము వచ్చేసి ₹1,00,000 వరకు చెల్లించగలరు. అప్పుడు శోభా శర్మ అన్నారు. సో శోభా శర్మ వచ్చేసి అప్పుడు ఎందుకంటే ఏ క్లాజ్లో ఏముంది, సాలిన ఎంత సంపాదించాలన్నారు, 5 లక్షలు సంపాదించాలి అన్నారు. సో రుసుము ఎంత కట్టాలి అంటే ₹1,00,000 కట్టాలని ఆప్షన్ మనకి క్లాజ్ ఏలో ఇచ్చారు. ప్లస్ ఇంకో క్వశ్చన్ గుర్తుపెట్టుకుంటే జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కాబట్టి జాతీయ స్థాయిలో క్రీడాకారులు ఓన్లీ 20,000 రుసుము చెల్లిస్తే సరిపోతుంది. కానీ వాళ్ళకి సంవత్సరానికి ఎంత సంపాదించాలనే కండిషన్ అలాంటిది లేదు. కాబట్టి ఇక్కడ శోభా శర్మ అనేవాళ్ళు మరియు అంటే దేని కింద అయినా వీళ్ళు మెంబర్షిప్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆన్సర్ 3 అని మనం ఇక్కడ చెప్పచ్చు. ఇప్పుడు డెసిషన్ మేకింగ్లో మరో ప్రశ్న చూద్దాం. ఒక ప్రముఖ పరిశోధనా సంస్థ పరిశోధనాధికారి ఎన్నుకోవడానికి నిబంధనలు క్రింద ఇవ్వబడినాయి. అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం 60% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా ఉండాలి. సో ఇక్కడ పీజీ ఎంత ఉండాలంటే కనీసం మార్కులు ఎంత అంటే 60% అని చెప్తున్నారు. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత పిహెచ్డి ఉండాలి. ప్లస్ వీళ్ళకి ఏముండాలంటే ప్లస్ పిహెచ్డి కూడా ఉండాలి అంటున్నారు. సో ఇక్కడ మనకి రెండో నిబంధన వచ్చేసి పిహెచ్డి గురించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మనకి ఇక్కడ పిహెచ్డి గురించి మాట్లాడుతున్నారు. మూడోది కనీసం 3 సంవత్సరాల పరిశోధన అనుభవం ఉండాలి. అంటే 3 years ఎక్స్పీరియన్స్ అనుభవం అంటున్నారు. ఏమనంటే పరిశోధన అనుభవం అంటున్నారు. తర్వాత 4ది హిందూ మరియు ఇంగ్లీష్ భాషలో వాక్పటిమ ఉండాలి. అంటే మంచి ఫ్లూయెన్సీ ఇన్ హిందీ, ఇంగ్లీష్లో భాషలో మంచి ఫ్లూయెన్సీ ఉండాలి. కనీసం 5 పరిశోధన పత్రాలు ప్రచురణ ఉండాలి. అంటే 5 పరిశోధన పత్రాలు అనేది ప్రచురణ చేసి ఉండాలి. తర్వాత 1993 జూలై 1 నాటికి 25 సంవత్సరాలు తక్కువ కాకుండా, సో 1993 జూలై 1 నాటికి 25 సంవత్సరాలు తక్కువ కాకుండా 75 సంవత్సరాలు మించని వయస్సు ఉండాలి అంటున్నారు. సో అభ్యర్థి ఇప్పుడు ఏంటంటే 25 సంవత్సరాలు మించకుండా అంటే ఎప్పుడు వస్తుందంటే మనకి ఇక్కడ 1968 వస్తుంది. సో 1968 జూలై 1 వస్తుంది. అలానే 75 సంవత్సరాలు మించకుండా అంటే దీంట్లోంచి మనం ఇప్పుడు 75 సంవత్సరాలు మించకుండా అని అన్నారు. సో ఇక్కడ 75 సంవత్సరాలు మించకుండా అంటున్నారు కాబట్టి ఇక్కడ -75 చేద్దాం. అంటే ఇప్పుడు 1993 - 75 చేసి మనకి ఎంత వస్తుంది అంటే 1918 అని వస్తుంది. అంటే అభ్యర్థి ఏంటంటే ఈ వయసు మధ్యలో ఉండాలి. అంటే 25 నుంచి 75 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే ఇక్కడ అంటే అభ్యర్థి 1968 నుంచి 1918 లోపల ఎప్పుడైతే ఉంటారో ఆ సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ వస్తుంది. అదే స్టాటికల్ అప్లికేషన్స్లో డిప్లొమా కలిగి ఉండాలి అంటున్నారు. సో స్టాటికల్ అప్లికేషన్స్లో డిప్లొమా కలిగి ఉండాలి అంటున్నారు. సో ఈ నిబంధనలన్నీ ఇప్పుడు గుర్తున్నాయి కదా. పోస్ట్ గ్రాడ్యుయేట్లో 60% ఉండాలి, పిహెచ్డి ఉండాలి, 3 సంవత్సరాల పరిశోధన అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత హిందీ మరియు ఇంగ్లీష్లో మంచి ఫ్లూయెన్సీ ఉండాలి. 5 పరిశోధన పత్రాలు అంటే రీసెర్చ్ పేపర్స్ 5 పబ్లిష్ చేసి ఉండాలి. సో ఏజ్ వచ్చేసి 25 నుంచి 75 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. సో వీళ్ళకి వచ్చేసి స్టాటికల్ అప్లికేషన్స్లో డిప్లొమా కలిగి కూడా ఉండాలి. సో స్టాటికల్ అప్లికేషన్స్లో డిప్లొమా కూడా కలిగి ఉండాలి. ఇది మనకు కొన్ని డేటా ఇచ్చారు. కానీ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అదేంటంటే ఏదైనా ఒక అభ్యర్థి ఒకటి తప్ప మిగిలిన అన్ని ప్రమాణాలు తృప్తిపరుస్తూ పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టాలో 55% మించి మార్కులు పొంది ఉంటే అతని కేసును సంస్థ యొక్క డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలి. అంటే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాలో 50 అంటే మిగతా ఉన్న ఎన్ని అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, ఏజ్ ఇచ్చారు, సో తర్వాత ఎన్ని రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉండాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నీ ఇచ్చారు. కానీ ఒకవేళ అభ్యర్థికి గినక పోస్ట్ గ్రాడ్యుయేట్లో 60% కనుక రాకపోతే, ఒకవేళ 55% నుంచి 60% మధ్యలో ఉంటే ఇతన్ని ఎవరికి రిఫర్ చేయాలంటే ఇతన్ని ఒక డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలి అంటున్నారు. తర్వాత వచ్చేసి 3 తప్ప, ఇక్కడ 3 తప్ప అంటే ఇక్కడ 3 అంటే ఏంటి అంటే ఇక్కడ కనీసం 3 సంవత్సరాల పరిశోధన అనుభవం అన్నారు. అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నారు. 3 తప్ప మిగిలిన ప్రమాణాలు తృప్తిపరుస్తే జాయింట్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలి అన్నారు. సో జాయింట్ డైరెక్టర్ ఎక్కడ తీసుకోవాలంటే 3 తప్ప అన్నాడు. 3 అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ బట్టి, ఎక్స్పీరియన్స్ ఎంత అంటే 3 years ఎక్స్పీరియన్స్ అని మీరు పక్కన ఇలా రాసుకోండి ఎగ్జామ్లో కూడా. ఇప్పుడు క్రింద ఇవ్వబడిన ప్రశ్నలతో అభ్యర్థులు సంబంధించిన సమాచారాన్ని చదివి ఆ సమాచారం ఆధారంగా క్రింద ఇవ్వబడిన కార్యాచరణలో ఏది సరైనదో నిర్ణయించుము అన్నారు. సో అతనిని డైరెక్టర్ దృష్టికి తీసుకురావాల్సి వస్తే 1 అని, అభ్యర్థిని జాయింట్ డైరెక్టర్ దృష్టికి తీసుకువస్తే 2 అని, అంటే ఇక్కడ డైరెక్టర్ దగ్గరికి అంటే ఆప్షన్ 1 అని ఆన్సర్ పెట్టాలి. అదే జాయింట్ డైరెక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆప్షన్ 2 అని పెట్టాలి. అభ్యర్థి ఒకవేళ ఎంపిక చేయవలసి వస్తే 3 అని పెట్టాలి. అభ్యర్థిని తిరస్కరిస్తే 4 ఆప్షన్ అని ఆన్సర్ పెట్టాలి అని చెప్తున్నారు.
సో ఇప్పుడు మనం ఒక ప్రశ్న చదివి ఆ డేటాని మనము అనలైజ్ చేసి దాని మీద ఒక డిసిషన్ అనేది ఇక్కడ మనం తీసుకుందాము. సో ఇప్పుడు మనము మొదటి ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న ఏమన్నారంటే 25 సంవత్సరాల వయస్సు అన్నారు. అక్కడ కావాల్సిన వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు. అంటే ఇక్కడ సంవత్సరం అంటే ఏజ్ ప్రకారం ఎలిజిబిలిటీ వచ్చింది. సీజర్కి పట్టా మరియు 70% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా కలదు. అంటే 70% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా కలదు అన్నారు. అంటే మనకు అక్కడ కావాల్సింది ఎంత అంటే 60%, కానీ ఇక్కడ ఎంత వచ్చిందంటే 70%. ఇక్కడ కూడా ఎలిజిబిలిటీ వచ్చింది. అతనికి స్టాటిస్టికల్ అప్లికేషన్స్ డిప్లొమా మరియు అంటే ఇక్కడ స్టాటిస్టికల్ అప్లికేషన్స్లో డిప్లొమా మరియు 2 సంవత్సరాల పరిశోధన అనుభవం కలదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అడిగింది 2 సంవత్సరాల పరిశోధన అనుభవం మాత్రమే ఉంది ఇతనికి. అంటే మనకి ఎన్ని సంవత్సరాల అనుభవం కావాలి అంటే మనకి ఇక్కడ 3 సంవత్సరాల పరిశోధన అనుభవం కావాలి. కానీ ఉన్నది ఎంత అంటే 2 సంవత్సరాల పరిశోధన అనుభవం మాత్రమే ఉంది. అంటే ఇక్కడ కండిషన్ కూడా సాటిస్ఫై చేయట్లేదు. తర్వాత ఏమన్నారంటే 5 పరిశోధన పత్రాలు ప్రచురణ మరియు హిందీ ఇంగ్లీష్ భాషలో వాక్టిమే కలదు. అంటే ఇక్కడ అన్ని కండిషన్స్ ఎలిజిబుల్ అయ్యాడు, కానీ ఒక్క దగ్గర కాలేదు. అదేంటంటే ఎక్స్పీరియన్స్ దగ్గర కాలేదు. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ దగ్గర ఎలిజిబిలిటీ కాలేదంటే ఎవరి దగ్గరికి పంపించాలి అంటే ఇక్కడ 3 తప్ప మిగిలిన అన్ని ప్రమాణాలు తృప్తిపరుస్తే జాయింట్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలి అంటున్నారు. అంటే ఇక్కడ 3 అనేది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పైన కనీసం 3 సంవత్సరాల పరిశోధన అనుభవం అన్నారు. కానీ ఇక్కడ ఇతనికి ఓన్లీ ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందంటే ఇక్కడ ఓన్లీ 2 సంవత్సరాల పరిశోధన అనుభవం మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు ఇతన్ని ఎవరిని రిఫర్ చేయాలి అంటే ఇతన్ని జాయింట్ డైరెక్టర్ దగ్గరికి రిఫర్ చేయాలి. సో జాయింట్ డైరెక్టర్ దగ్గర రిఫర్ చేసే ఆప్షన్ ఏముంది అంటే ఇతను జాయింట్ డైరెక్టర్ దగ్గర రిఫర్ తీసుకెళ్తే ఆప్షన్ 2 అని ఉంది. కాబట్టి సో ఫస్ట్ ఆన్సర్కి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 అని మనకి ఇక్కడ వస్తుంది. సో అభ్యర్థి ఈ విధంగా ఇచ్చిన డేటాని అనలైజ్ చేసి ఆన్సర్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నలో ఏమన్నారంటే 27 సంవత్సరాల వయసు గల వేణు అన్నాడు. సో 27 సంవత్సరాలు అంటే వయసులో ఎలిజిబిలిటీ వచ్చింది. వేణుకి 61% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా ఉంది. అంటే 61% ఉందంటే ఇక్కడ కూడా మనకి ఎలిజిబిలిటీ ఉంది. 61% అంటే ఎలిజిబిలిటీ ఉంది ఇక్కడ. సరే, పిహెచ్డి పట్టా కూడా కలదు. అంటే పిహెచ్డి పట్టా కూడా ఉంది. అతనికి హిందీ భాషలో ఇతనికి హిందీ భాషలలో పట్టా కలదు. అంటే ఇతనికి హిందీ మరియు ఇంగ్లీష్ భాషలో వాక్పటిమ కలదు. అంటే ఇతనికి భాష మీద కూడా మంచి కమాండ్ ఉంది అని చెప్తున్నారు. ఇతనికి 5 పరిశోధన పత్రాలు ఉన్నాయి. అంటే ఇక్కడ కండిషన్ కూడా ఎలిజిబుల్ ఉంది. 4 సంవత్సరాల పరిశోధన అనుభవం కూడా కలదు. కానీ మనకు కావాల్సింది ఎంత అంటే ఓన్లీ 3 సంవత్సరాల అనుభవం కావాలి. 5 పరిశోధన పత్రాలు అన్నాడు. అంటే ఈ కండిషన్ కరెక్ట్ ఉంది. ఇంగ్లీష్ మరియు ఇంగ్లీష్ భాషలో ఫ్లూయెన్సీ ఉండాలి అన్నారు. అది కూడా ఉంది. 27 సంవత్సరాలు అన్నారు. అంటే ఇక్కడ అభ్యర్థి వచ్చేసి 25 నుంచి 75 మధ్యలో ఉండాలి. అంటే ఇక్కడ ఈ ఎలిజిబిలిటీ కూడా ఉంది. అభ్యర్థికి 61% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నాడు. ఎందుకంటే ఇక్కడ మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇచ్చింది ఎంత పర్సెంట్ అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఓన్లీ 60%. అంటే ఆ ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ అభ్యర్థికి ఉంది. అంటే ఇక్కడ అభ్యర్థికి అన్ని ఎలిజిబిలిటీలు ఉన్నాయి. స్టాటిస్టికల్ అప్లికేషన్స్లో డిప్లొమా కూడా పూర్తి చేశాడు. కాబట్టి ఇక్కడ అన్ని ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి ఇతను సెలెక్ట్ చేయాలి అంటే ఏ ఆప్షన్ కింద సెలెక్ట్ చేయాలి అన్నారు. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే అభ్యర్థిని ఎంపిక చేయాల్సి వస్తే అంటే డైరెక్టర్ దగ్గరికి కాకుండా మరియు జాయింట్ డైరెక్టర్ దగ్గరికి కాకుండా డైరెక్ట్గా తీసుకోవాల్సి వస్తే ఏ ఆప్షన్ తీసుకోవాలంటే ఆప్షన్ 3 తీసుకోవాలి అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఇతన్ని అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది కాబట్టి ఇతను ఎలిజిబుల్. దేని కింద ఎలిజిబుల్ అంటే ఆప్షన్ 3 కింద. అంటే ఎవరి దగ్గరికి రిఫర్స్ చేయకుండా డైరెక్ట్గా ఎలిజిబిలిటీ వచ్చింది అని చెప్పొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఇతనికి ఆప్షన్ 3 అని మనం ఇక్కడ పెట్టచ్చు. అదేవిధంగా ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. కొంచెం డేటా ఇచ్చారు. 32 సంవత్సరాల వయసు గల అనంత్ అన్నాడు. 32 సంవత్సరాలు అంటే ఎలిజిబిలిటీ వచ్చేసింది. ఎందుకంటే సంవత్సరం ఏజ్ వచ్చేసి ఇక్కడ 25 నుంచి 75 మధ్యలో ఉండాలి. పిహెచ్డి పట్టా మరియు స్టాటికల్ అప్లికేషన్స్లో డిప్లొమా కూడా ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్లో చూడండి ఇక్కడ 53% మాత్రమే వచ్చింది. అంటే ఎలిజిబిలిటీ రావాలి ఎంత అంటే మనకు తెలుసు 60% ఎలిజిబిలిటీ కావాలి. ఒకవేళ ఇంతకన్నా తక్కువ ఉంటే, ఒకవేళ 55% పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఉంటే, అంటే 55% పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఉంటే ఇతను ఎవరి దగ్గరికి రిఫర్ చేయాలి అంటే మనకు ఒక కండిషన్ ఇచ్చారు. ఆ కండిషన్ ఏంటంటే ఒకవేళ ఇతనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాలో 55% మాత్రమే వచ్చి ఉంటే అతని డైరెక్టర్ దగ్గర దృష్టికి తీసుకెళ్ళాలి అన్నారు. సో ఇక్కడ ఇతనికి వచ్చిన పర్సంటేజ్ ఎంత అంటే 53%. అసలు 53% అంటే ఇతను ఎలిజిబులే కాదు అని మనకి డైరెక్ట్గా అర్థమైపోతుంది. ఓకే, ఇలాగో మనకి 53% అంటే ఎలిజిబిలిటీ కాదు అని మనకి ఇక్కడ అర్థమైపోయింది. ఇతనికి 4 సంవత్సరాల పరిశోధన అనుభవం ఉంది. 6 పరిశోధన ప్రచురణలు ఉన్నాయి. ఇంగ్లీష్ హిందీ భాషలో ఫ్లూయెన్సీ ఉంది. అయినప్పటికీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 53% ఉంది కాబట్టి ఇతనిని తిరస్కరించడం జరిగింది. సో తిరస్కరించడం జరిగింది అంటే ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ 4 అని మనం ఇక్కడ చెప్పొచ్చు. సో ఈ అభ్యర్థిని మనం కంప్లీట్గా తిరస్కరించేసాము. ఎందుకంటే ఈ అభ్యర్థికి ఓన్లీ 53% ఉంది కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి ఆప్షన్ డి అభ్యర్థిని తిరస్కరించడం జరిగింది.
సో ఈ విధంగా మనం ఇప్పుడు డిసిషన్ మేకింగ్ చూసినట్టయితే ఇచ్చిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని క్లియర్గా చదివి ఎక్కడెక్కడ అండర్లైన్ చేసుకొని అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకొని దాన్ని అవగాహన చేసుకొని అనాలిసిస్ చేసుకొని ఇచ్చిన ప్రశ్నలకి కరెక్ట్గా అవగాహన చేసుకొని అంటే దీన్ని డిసిషన్ మేకింగ్ అంటారు. ఒకసారి మనం అవగాహన అయిన తర్వాత ఇచ్చిన ప్రశ్న కూడా జాగ్రత్తగా చదివి దానికి ఆన్సర్ పెడితే ఎలాంటి మిస్టేక్స్ చేయడానికి అవకాశం అనేది ఇక్కడ మనకి ఉండదు.